అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా వఅలా ఆలిహి వ అస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వ ఆమిల స్వాలిహన్ వ ఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి, లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహా జ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, ఆలోచనకర్త, కరి కంబలిధారి, హరిత గుమ్మట వాసి, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఇస్లాం అనేటటువంటి ఒక గొప్ప వరాన్ని కానుకగా ఎలాంటి ట్యాక్స్ వెల చెల్లించకుండానే అల్లాహ్ మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ మస్జిదులో ఉపస్థితులైనటువంటి సోదరులు మరియు పరదా పాటిస్తున్నటువంటి సోదరిమణులు, బాలికలు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. సోదర మహాశయులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. సుబ్హాన్ అల్లా, అల్లాహ్ పరిశుద్ధుడు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ మనకు సన్మార్గాన్ని ప్రసాదించి ఖుర్ఆన్ మరియు సహీ అహదీద్ గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి ఒక సద్బుద్ధిని కూడా ప్రసాదించడం జరిగింది. అల్హమ్దులిల్లా, మనమంతా కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. అల్హమ్దుల్లా, మీరు వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో చూసి ఉంటారు. ధరణి తారలు సీరతే సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్. ధరణి తారలు సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారి గురించి అల్హమ్దుల్లా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇన్షాల్లా మీ ముందు చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశివులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్లో తెలిసాడు, రదియల్లాహు అన్ వరదు అన్. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు, అల్లాహ్ కూడా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారి గురించి తెలియజేస్తూ వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు అన్న విషయాన్ని తెలియచేయడం జరిగింది. మరియు ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అషరే ముబషిరా అంటే 10 మంది సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారు బ్రతికి ఉన్నప్పుడే స్వర్గం యొక్క సర్టిఫికేట్, ధృవపత్రాన్ని పొందినటువంటి సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ అషరే ముబషిరా 10 మంది. అలా 10 మంది కాకుండా ఎంతో మంది సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్కు సంబంధించి వివిధ సందర్భాలలో వారి యొక్క కార్యాచరణ, వారి విశ్వాసము, వారి ఈమాన్ ప్రాతిపదికన అల్లాహ్ వీరు స్వర్గంలో ప్రవేశిస్తారు అని పేరుతో సహా తెలియచేయడం జరిగింది. అలాగే ప్రవక్త మహనీయులు చెప్పారు, నా సహబాలు ఎవరు అంటే ఆకాశంలో మెరిసే నక్షత్రాల లాంటి వారు, వారిని మీరు దూషించకండి. సహీ ముస్లింలో అటువంటి హదీసు గ్రంథం వెలుగులో మీలో ఎవరైనా ఉహద్ పర్వతమంత బంగారాన్ని అల్లా మార్గంలో వెచ్చించినప్పటికీ నా సహబాలు చేసినటువంటి సత్కార్యాలలో ఒక
సాధారణ స్థితికి కూడా మీరు చేరుకోలేరు, వారు ఆకాశంలో మెరిసే నక్షత్రాలు అని దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ఎప్పుడైతే ఖియామత్ కంటే ముందు, ప్రళయానికంటే ముందు ఏ విధంగా అయితే ఆకాశంలో నక్షత్రాలు చెల్లా చెదురైపోయి సమస్త మానవాళి వినాశనానికి గురైపోతుందో, అలాగే ఎప్పుడైతే నా సహచరులు, ప్రవక్త వారు అంటున్నారు, ఎప్పుడైతే నా సహచరులు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారో అప్పుడు రకరకాల ఫిత్నాలు, ఉపద్రవాలు, బిదాత్, షిర్క్ అనేది ప్రపంచములో చోటు చేసుకుంటుందని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్, వీరికి సంబంధించి ఖురానులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ బయ్యినాలో రదియల్లాహు అన్ వరదు అన్, వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు, అల్లాహ్ పట్ల వారు సంతృప్తి చెందారు అని దైవం తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరా తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 100లో సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్కు సంబంధించి తెలియజేస్తూ, ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ఎవరైతే ముందడుగు వేశారో, చిత్తశుద్ధిగా ఎవరైతే వారిని అనుసరించారో వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు, వారు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో వారిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నిజంగా సాఫల్యం పొందేవారు వారే, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. జన్నతి అనే సర్టిఫికేట్ ఖురాన్లో సూరా తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 100లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు నిజమైనటువంటి సాఫల్యం పొందారు, వారు శాశ్వతంగా స్వర్గ వనాలలో ఉంటారు అని సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఖురాన్లో సూరా తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 88లో దైవం తెలియజేస్తున్నాడు సహబాలకు సంబంధించి. స్వయంగా చూడండి, ప్రవక్త మరియు ప్రవక్తను అనుసరించేవారు తమ ధనాన్ని, తమ ప్రాణాలను త్యజిస్తూ అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, నిజంగా సాఫల్యం పొందేవారు వారే అని అల్లాహ్ మరో సందర్భంలో ఖురాన్లో తెలియజేశాడు. ఇంకో సందర్భంలో ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, మీరు కూడా వారిలా విశ్వసిస్తే ఎంత బాగుండేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీతో నాతో చర్చిస్తూ సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ ఏదైతే విశ్వాసం తీసుకొచ్చారో అలాంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే ఎంత మంచిగా ఉండేది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా చూడండి, ఎక్కడైనా హిస్టరీని మనం చూసినట్లయితే, చరిత్రని కనుక మనం చూసినట్లయితే ఒక సందర్భంలో ఒకే హీరో ఉంటాడు. ఉదాహరణకి కొన్ని రాజులు, రారాజులు, మహనీయులు, మహానుభావులు, చక్రవర్తులు ఎవరైతే దేశాలను జయించారో, పరిపాలించారో ఆ సందర్భాల్లో అశోక చక్రవర్తి ఉంటే అతడే హీరో, భరతుడు ఉంటే భరతుడు హీరో, అలెగ్జాండర్ ఉంటే అలెగ్జాండర్ హీరో. కానీ ఇస్లాం ధర్మంలో ముహమ్మద్ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు అబూబకర్ ఒక హీరో, ఉమర్ ఒక హీరో, ఉస్మాన్ ఒక హీరో, అలీ రదియల్లాహు అన్హు ఒక హీరో. ప్రతి సహబా కూడా తనదంటూ ఒక శైలి, తనదంటూ ఒక ప్రావీణ్యత, తనదంటూ ఒక విశ్వాసం, తనదంటూ ఒక చైతన్యం, తనదంటూ ఒక ఈమాన్ను కలిగినటువంటి వ్యక్తులు సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో ఎంతో మంది తమ సమస్తాన్ని అల్లా మార్గంలో ధారపోయడానికి, అల్లా ధర్మం కోసము తమ ధనాన్ని, ప్రాణాన్ని ఎంత మాత్రము లెక్క చేయకుండా లబ్బైక్ అంటూ ముందంజలో ప్రవక్త వారిని విశ్వసించి ప్రవక్త వారి కోసం, ధర్మం కోసం, ఇస్లాం కోసం, ఈమాన్ కోసం సమస్తాన్ని ధారపోయడానికి వారు సిద్ధపడ్డారు. ప్రాపంచిక సుఖ భోగాల కోసం కాకుండా అల్లా ధర్మాన్ని వ్యాపింపచేయాలి, అల్లా జన్నత్ ప్రసాదిస్తాడు అని ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరిస్తుందో వెంటనే ఆ ఆయతులని అనుసంధానం చేసుకొని ఆ ఆయతుల్ని వారు తమ యొక్క జీవితంలో వారు ఏ విధంగా ఆచరణాత్మకంగా ఈ విషయాల్ని ఆచరించాలని అనుక్షణం చూస్తూ ఉండేవారు సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్. అలాంటి సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్కి సంబంధించి చాలామంది సహబాలు ఉన్నారు. హజ్జతుల్ విదాలో చివరి వీడ్కోలు సమావేశంలో దాదాపుగా 1,40,000 మంది సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ ఉన్నారు. మరి ఇలా చాలామంది సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్లో చాలా వరకు వారి యొక్క జీవితాలు అల్హమ్దుల్లా సహీ బుఖారీ, ముస్లిం, అబూ దావుద్, తిర్మిజీ, నిసాయి, ఇబ్నే మాజా ఈ విధంగా చాలా హదీసు గ్రంథాల్లో
ప్రవక్త వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవిత చరిత్రలో సహబా రదియల్లాహు అజ్మఈన్ యొక్క పాత్ర, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ఈమాన్, వారి యొక్క ధైర్య స్థైర్యాలు, అల్లా ధర్మంలో వారు చేసినటువంటి సాహసోపేత కార్యక్రమాలకు సంబంధించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. అయితే వారు తమ ఈమాన్ విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నారు, ఇస్లాంలో ఏ విధంగా స్థిరంగా ఇస్తేఖామత్గా ఉన్నారు, వారికి ఎలాంటి కష్టాలు సంభవించాయి, ఎలాంటి సమస్యల్లో వారు తేలుతూ వారు తమ ధనాన్ని, తమ ప్రాణాన్ని అల్లా మార్గంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు, మనకు ఏ విధంగా వారు ఆదర్శం, సహాబా రదియల్లాహు అజ్మఈన్ జీవితం మాకు ఏ విధంగా ఆదర్శం. ఎందుకంటే ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా యొక్క సమాజంలోని ఉత్తములు నా సహచరులు సహబాలు అని చెప్పారు. ఆ తర్వాత వారి సహచరులు అంటే తాబయిన్లు అని చెప్పారు. వారి తర్వాత వారి సహచరులు అంటే తబ్బా తాబయిన్. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ప్రకారంగా సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ నా సహచరులు ఉత్తమమైనటువంటి వారు, ఆ తర్వాత వారి తరము వారు అంటే తాబయిన్, ఆ తర్వాత వారి తరము వారు తబా తాబయిన్. అంటే సహబాలు, తాబయిన్, తబా తాబయిన్ ఈ ముగ్గురి గురించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సూక్తి ఏంటంటే వీరు ఉత్తములు అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇంకా ప్రవక్తలు అన్నారు, నా తదనంతరం మీరు గనక బ్రతికి ఉంటే ధర్మంలో అనేక సంక్లిష్ట పరిస్థితులు మీరు చూస్తారు. అలాంటి సందర్భంలో మీరు నా సున్నత్ సాంప్రదాయాన్ని మరియు ఖులఫాయే రాషిదీన్ యొక్క సాంప్రదాయాన్ని గట్టిగా పట్టుకోండి అని మరో సందర్భంలో ప్రవక్త మహనీయులు ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. మరి ఆ సహబాలు ఏ విధంగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఈ విషయాన్ని మనం చూసినట్లయితే హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబతుల్లా గోడలో తన యొక్క ఒక వస్త్రాన్ని, ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కండువాని దిండుగా చేసుకొని కాబతుల్లా యొక్క నీడలో ఆయన కాబతుల్లాకు ఆనుకొని కూర్చొని ఉన్నారు. అందులోనే హజరత్ ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హు వారు అక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు. ఓ ప్రవక్త, మీరు మా కోసం దువా చేయరా, మీరు మా కోసం దువా చేయండి, మేము విశ్వసించిన కారణంగా అవిశ్వాసులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు, మా కోసం దువా చేయండి ఓ ప్రవక్త అని ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హు వారు అడగడం జరిగింది. అప్పుడు వెంటనే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్నటువంటి ప్రవక్త వారు అమాంతంగా లేచి నిలబడి అంటున్నారు, మీకు పూర్వం విశ్వసించిన వారికి ఎలాంటి ఆపదలు వచ్చాయో మీకు తెలుసా? వారు విశ్వసించిన కారణంగా వారిని తీసుకువచ్చి భూమిలో ఒక గొయ్యి తీసి, ఒక గుంత తీసి, గుంతలో వారిని పూడ్చి వారిని రంపాలతో 2 భాగాలుగా కోసేవారు, 2 భాగాలుగా చేసేవారు. రంపాలతో, ఇనుప రంపాలతో వారి యొక్క శరీరాన్ని రక్కేవారు. తద్వారా వారి చర్మం మొత్తం కూడా ఎముకలు కనిపించాయి. అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయి అని ప్రవక్త వారు వారికి ఓదార్చడం జరిగింది. ఈ విషయం తెలియజేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి ఇబ్బందులు, అలాంటి సమస్యలు ఇంకా మీకు రాలేదు కదా, నిస్సందేహంగా నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఈ ధర్మం పరిపూర్ణమవుతుంది. ఒక స్త్రీ సనా నుండి హజ్రే మౌత్ వరకు ఎలాంటి భయము లేకుండా సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతుంది. అలాంటి సందర్భంలో ఆ స్త్రీకి ఒక్క అల్లా భయం తప్ప మరెవ్వరి భయము ఉండదు అని ప్రవక్త వారు చెప్పారు. అల్లాహు అక్బర్. ఇక్కడ ఒక స్త్రీని ఎందుకు ఉపమానంగా చెప్పారు? ఖులఫాయే రాషిదీన్లో మనం ఇలాంటి సెక్యూరిటీ, ఇలాంటి భద్రత మనం చూసాం. ఈ రోజు కూడా అరబు దేశంలో, సౌదీ అరబు లాంటి అరబు దేశంలో ఆడపిల్ల స్త్రీలు వెళ్తుంటే కనీసం కన్నెత్తి కూడా ఆమె వైపు చూడరు. ఇక అత్యాచారాలు, హత్యలు అంటారా, స్త్రీలపై సంవత్సరాలు తరబడి పోతూ ఉంటాయి. ఒక్క సంఘటన కూడా సౌదీ అరబ్ దేశంలో జరగదు. ఖులఫాయే రాషిదీన్ పరిపాలనలో కూడా మనం చూసాం స్త్రీలకు ఎలాంటి సురక్షిత, ఎలాంటి సెక్యూరిటీ, ఎలాంటి రక్షణ ఉండేదో. మహాత్మా గాంధీ వారు ఒక విషయం చెప్పారు, మనకు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఆడది, ఒక స్త్రీ అర్ధరాత్రి నడుచుకుంటూ నిర్భయంగా వెళ్ళినప్పుడే, సురక్షితంగా వెళ్ళినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని మహాత్మా గాంధీ వారు చెప్పారు. అర్ధరాత్రి విషయం దేవుడెరుగా, పట్ట పగలే అత్యాచారాలు జరుగుతున్నాయి మన దేశంలో. పట్టపగలే పుట్టినటువంటి 9 నెలల పసికందు నుండి 90 సంవత్సరాల వృద్ధురాలపై ఈరోజు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలు, ఎంతో టెక్నాలజీ, సీసీ కెమెరాలు, పూర్తి ప్రపంచం ఒక కుగ్రామంగా
గ్లోబలైజేషన్ జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో స్త్రీలపై మన భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతదేశంలో ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది, అఘాయిత్యం జరుగుతుంది, రేప్ జరుగుతుంది. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు చెప్పారు, సనా నుండి హజ్రే మౌత్ వరకు ఒక స్త్రీ సురక్షితంగా ప్రయాణం చేస్తూ వెళ్తుంది. సనా నుండి హజ్రే మౌత్ ఎన్ని కిలోమీటర్లు? 590 కిలోమీటర్లు సనా నుండి హజ్రే మౌత్ వరకు. అంటే ఒక స్త్రీ సనా నుండి హజ్రే మౌత్ వరకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ స్త్రీపై ఎలాంటి భయము ఉండదు, నిర్భయంగా వెళ్తుంది, ఒక్క అల్లా భయం తప్ప. ఈ దారిలో వెళ్తూ ఏదైనా తప్పు చేస్తే అల్లా నన్ను చూస్తాడు అనే భయం తప్ప ఎలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగకుండా ఖులాఫాయే రాషిదీన్ కాలంలో చూసాము. ఈరోజు నేడు కూడా సౌదీ అరబ్ దేశంలో అలాంటి భద్రత స్త్రీలకు మనకు కనిపిస్తుంది. సంవత్సరాలు తరబడిపోతూ ఉంటాయి, ఒక్క అఘాయిత్యము, అత్యాచారం స్త్రీలపై జరగదు. అల్లాహు అక్బర్. ప్రవక్త మహనీయ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక స్త్రీకి సంబంధించి ఉపమానం ఎందుకు చెప్పారు? స్త్రీకి తన మానం ఉంటుంది. స్త్రీ సురక్షితంగా కోమలంగా సృష్టించబడింది కాబట్టి, స్త్రీకి తన శీలం మానం ఉంటుంది కాబట్టి, స్త్రీకి సంబంధించి ఒక సున్నితమైన విషయం కాబట్టి స్త్రీ అనే ఉపమానాన్ని ప్రవక్త మహనీయ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎప్పుడైతే ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చేసి ప్రశ్నించారో అప్పుడు ప్రవక్త వారు పూర్వం జరిగినటువంటి విశ్వాసులు ఎవరైతే ఈమాన్ తీసుకొచ్చారో, ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో వారిని గొయ్యి తీసి గుంటలో పెట్టేసి రంపాలతో రక్కి 2 ముక్కలుగా చేసి రంపాలతో పూర్తిగా వారి శరీరాన్ని రక్కినప్పుడు వారి యొక్క చర్మం మొత్తం ఊడిపోయి ఎముకలు కనిపించే అలాంటి పరిస్థితి ఏర్పడింది. పూర్వం వారికి మీకు అలాంటి ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఇంకా రాలేదే అని ప్రవక్త వారు ఓదార్చుతున్నారు. ఆ సందర్భంగా ఖురాన్లోని సూర బఖరా నంబర్ 2 ఆయత 113 ఆయత అవతరించింది. ఆ ఆయత ఏంటి? ఆశ్చర్యపోతారు. స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? మీకు పూర్వం విశ్వాసులకు సంభవించినవన్నీ ఇంకా మీకు సంభవించలేవే? వారు కుదిపివేయబడ్డారు, అనేక వ్యధలు, కష్టాలు వారిపై విరుచుకుపడ్డాయి. అయ్యో అల్లా సహాయం ఇంకా ఎప్పుడు వస్తుందని వారు అరిచారు, గగ్గోలు పెట్టారు. వారి ప్రవక్తలు వారిని ఈ విధంగా ఓదార్చడం జరిగింది. అదిగో త్వరలోనే అల్లా యొక్క సహాయం మనకు వస్తుంది అని వారి ప్రవక్తలు వారిని ఓదార్చడం జరిగింది. చూడండి, ఈ ఆయత్ యొక్క పూర్వపరాలేంటి? ఒక సహబి వారిపై దౌర్జన్యం ఎంతగా జరిగిందంటే చిత్రవధలకు గురి చేయడం జరిగింది ఆ సహబిని. ప్రవక్త వారితో, ఓ ప్రవక్త మా కోసం దువా చేయండి ప్రవక్త, మాపై దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి, ఈ అవిశ్వాసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, మమ్మల్ని రకరకాలుగా నానా బాధలు పెడుతున్నారంటే ప్రవక్త వారు ఏ విధంగా వారిని ఓదార్చుతున్నారు అంటే, పూర్వం ఏం జరిగింది, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. మిత్రులారా, ఇదే విషయాన్ని కంపారిజన్ మనం చేసుకుంటే పూర్వం సహాబాలు ఎలా ఉన్నారు, ఈరోజు మనం ఎలా ఉన్నాం. ఈరోజు 5 పూటలు నమాజ్ చేస్తున్నాం, మస్జిద్ నుండి అజాన్ ఇస్తున్నాం, చల్లటి ఏసీలో ఫ్యాన్ల కింద మనం ఉంటున్నాం, తలదార్చుకోవడానికి మనకు ఒక చెత్త ఉంది, అనేక రకాల ఫెసిలిటీస్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇలా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అనేక రకాల టెక్నాలజీ మనతో పాటు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ధర్మాన్ని మనం వ్యాపింపజేయలేకపోతున్నాం. సహబా రదియల్లాహు అన్హు అజ్మయిన్ వారికి ఫోన్ ఉందా, ఫేస్బుక్ ఉందా, వాట్సాప్ ఉందా, ఇన్స్టాగ్రామ్ ఉందా, ట్విట్టర్ ఉందా, టెలిగ్రామ్ ఉందా, లేదా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే ఎలాంటి ఫెసిలిటీ లేనటువంటి ఆ కాలంలో ప్రవక్త మహనీయ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబా రదియల్లాహు అన్హు అజ్మయిన్, ఉమర్ రదియల్లాహు అన్హు వారి పరిపాలన ఖిలాఫత్ కాలంలో ఈ భూభాగం 1/3 భూభాగంపై ఇస్లామిక్ పరిపాలన అనేది రావడం జరిగింది. మరి 1927 పోలీస్ యాక్షన్ అనేది ఒకటి ఉంది, మీకు బహుశా తెలిసి ఉంటుంది. 1927 పోలీస్ యాక్షన్ కంటే ముందు కూడా మీకు బను ఉమయ్య మరియు ఉస్మానియా వారి యొక్క పరిపాలన, ఖిలాఫత్ అనేది పూర్తి ప్రపంచంలోనే ఉండేది. దౌర్భాగ్యం ఏంటంటే ముస్లింలు ఈ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, చేసుకున్నటువంటి ధర్మాన్ని ఆచరించరు, ఒకవేళ ఆచరిస్తున్నా ప్రజలకు చేరవేయరు. దాని కారణంగా 1000 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ముస్లింలు వారు పెళ్లిళ్ళు చేసుకున్నారు,
అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టారు, కానీ ప్రజలకు తౌహీద్ని తెలియచేయలేదు. చివరికి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ముస్లింలు మితిమీరిపోయారో, తమ ధర్మాన్ని ఏ విధంగానైతే యూదులు గర్వపడ్డారో, మేము యూదులమండి, యూదులుగా పుట్టాము, స్వర్గానికి వెళ్ళిపోతాము అనేటటువంటి అహంకారం ఎప్పుడే యూదుల్లో ప్రవేశించిందో, అప్పుడు ప్రవక్తల పరంపర అల్లా ఆపేశాడు. బనీ ఇస్మాయిల్ నుండి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చాడు. తర్వాత సహాబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ 1/3 భూభాగంపై ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలం పూర్తి ప్రపంచంలో ఇస్లాం ధర్మం వ్యాపించింది. అనేక రకాలుగా ఈ రోజు మనం చూసినటువంటి ఈ మిలిటరీ వ్యవస్థ, ఆ తర్వాత ఈ గవర్నర్ సిస్టమ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పద్ధతులు, ఇవన్నీ కూడా ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క జీవితం నుండి కాపీ కొట్టుకున్నటువంటి విషయాలు. మరి అలాంటి ఖిలాఫత్ ముస్లింల నుండి వెళ్ళిపోయిందంటే, నిజంగా ఎందుకు అలా జరిగిందంటే, ముస్లిములు సోమరితనంలో లేజినెస్ అనేది ఎప్పుడైతే వచ్చేసిందో, అప్పుడు ఏం జరిగిందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరా అర్-రాద్ నంబర్ 13 ఆయత నంబర్ 11లో, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతి స్థితిగతులను అంతవరకు మార్చడు ఎప్పటికైతే వారు తమను తాము మార్చుకునే ప్రయత్నం చేయరో, అప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతి స్థితిగతుల్ని మార్చడు. ఈరోజు మనం చూస్తున్నాం, మనకు ఒక సరైనటువంటి లీడర్ లేడు, ఒక నాయకుడు మనలో లేడు. నిజంగా చెప్పాలంటే హుకుమత్ అనేది ఎవరు ఇవ్వడం జరుగుతుంది? అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, నేను ఎవరికైతే అధికారాన్ని ఇవ్వాలనుకుంటానో వారికి అధికారాన్ని ఇస్తాను, ఎవరికైతే అధికార భ్రష్టుని చేయాలనుకుంటానో అధికారాన్ని అతని నుండి లాక్కుంటాను. అధికారాలు నా చేతిలో ఉన్నాయి అని అల్లాహ్ అంటున్నాడు. మరి మనకెందుకు అధికారం ఇవ్వట్లేదంటే ఆ లాయహ్లో మనం లేము, దానికి అర్హత మనం కోల్పోయాం కాబట్టి ఈరోజు అలాంటి అధికారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇవ్వడం లేదు. ఖురాన్లో సూరా నూర్ సూరా నంబర్ 24 ఆయత నంబర్ 55లో అల్లాహ్ అంటున్నాడు, మీరు ఒకే దైవాన్ని విశ్వసించి దైవాన్ని ఆరాధిస్తూ దైవానికి విధేయత చూపండి, సల్తనత్ పరిపాలన వ్యవస్థని మీ కాళ్ళ కింద వేసేస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. కానీ ఈరోజు రకరకాల షిర్క్, బిదాత్, తర్వాత మనం ఉంటున్నటువంటి ప్రదేశాల్లో అనేక రకాల బహుదైవోపాసన, వ్యక్తి పూజ, సమాధి పూజ, రకరకాల పద్ధతులు ఈరోజు మన సమాజంలో వచ్చేసాయి. వాటన్నిటిని చూస్తూ సహిస్తూ మనం జీవితం గడుపుతున్నాం. మిత్రులారా, మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు, మీరు మారనంత వరకు నేను మిమ్మల్ని మార్చను అని చెప్పాడు. అందుకే మన పెద్దలు అంటారు, ఒక ఒంటెని లేదా గుర్రాన్ని ఒక నది బావి వద్దకు తీసుకెళ్ళగలం, కానీ నీళ్లు తాగు అని బలవంతం పెట్టగలుగుతామా? పెట్టలేము. అది దానికి తాగాలి అని అనిపిస్తేనే బావిలో నుండి లేదా నదిలో నుండి ఆ గుర్రం నీళ్లు తాగుతుంది తప్ప మీరు అక్కడి వరకు తీసుకెళ్లడమే బాధ్యత. కాబట్టి ఏ వక్త అయినా, ఏ ప్రసంగం చేసే వ్యక్తి అయినా చెప్పడం వరకే బాధ్యత. ఎప్పటి వరకైతే మనం చైతన్యవంతులము కామో అప్పటి వరకు మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే ప్రశ్న అడిగారో, ప్రవక్త వారిపై ఖురాన్ వాక్యం అవతరించింది. పూర్వపు ప్రవక్తలను అనుసరించే వారి పట్ల ఎలాంటి స్థితిగతులు జరిగాయో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు. అయితే సోదరులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రశ్నిస్తున్నారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ అడుగుతున్నారు, ఓ ఖబ్బాబ్ బిన్ అరిత్, నువ్వు ఇస్లాం స్వీకరించావు కదా, నీవు ఎలాంటి కష్టాలను అనుభవించావయ్యా అని ఉమర్ వారు అడుగుతున్నారు. అప్పుడు ఖబ్బాబ్ బిన్ అరిత్ అంటున్నారు, వెంటనే చొక్కా తీసేశారు, వెనక నుండి చొక్కా తీసి కుర్తా తీసి చూపించారు. చూపించగానే అల్లాహు అక్బర్, ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హుకి వీపు లేదు, చూడగానే ఎముకలు కనిపిస్తున్నాయి. అది ఒక రకంగా మాడిపోయినటువంటి వీపు కనిపిస్తుంది. అది వీపులా లేదు, అది ఎలా ఉందంటే ఎముకలు కనిపిస్తూ ఒక భయంకరంగా ఉంది. ఉమర్ రదియల్లాహు వారు కంగారు పడ్డారు. ఓ ఖబ్బాబ్, ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, అయ్యా నేనేం చెప్పాను, ఎప్పుడైతే కలిమా చదివానో, ఎప్పుడైతే అల్లాహ్ను విశ్వసించానో, అవిశ్వాసులు ఏం చేశారంటే ఒక అగ్నిని రాజేసి నన్ను దానిపై పరుండబెట్టేశారు. నా వీపు అగ్నిని ఆర్పేసేది. ఆ విధంగా ఈరోజు నాకు వీపు ఈ విధంగా మారిపోయింది అంటున్నారు హజరత్ ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హు వారు. వారి యొక్క విశ్వాసం ఎలా ఉందో చూడండి. హజరత్ ఖబ్బాబ్ బిన్ అరిత్ వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించకంటే మునుపు తన ఒక స్నేహితుడు గైర్ ముస్లిం, ఖబ్బాబ్ వారు కూడా గైర్ ముస్లిం, తన స్నేహితుడు గైర్ ముస్లిం, ఖబ్బాబ్ వారు అప్పు ఇచ్చారు, ఒక వ్యక్తికి డబ్బులు అప్పుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటికి ఇద్దరు ఇస్లాం స్వీకరించలేదు. అప్పు ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే తౌహీద్ తెలిసిందో, సత్యం తెలిసిందో, ఖబ్బాబ్ వారు ఇస్లాం స్వీకరించారు. ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తికి గడువు కూడా అయిపోయింది. ఆ తర్వాత ఖబ్బాబ్ ఇస్లాం స్వీకరించినట్టు ఆ వ్యక్తికి తెలిసిపోయింది. అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తికి తెలిసింది. ఖబ్బాబ్ వారు వెళ్ళి నా అప్పు ఎప్పుడు తీర్చుతావయ్యా అని అడిగినప్పుడు అతడు అంటున్నాడు,
నీవు మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించావంట కదా, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించావంట కదా, నీవెప్పుడైతే ఈ ధర్మాన్ని త్యజిస్తావో, విడిచిపెడతావో, మొహమ్మద్ ప్రవక్తవాన్ని తిరస్కరిస్తావో అప్పుడే నీ అప్పు నీకు చెల్లిస్తాను అని ఆ వ్యక్తి ఖరాఖండిగా చెప్పేశాడు. అప్పుడు ఖబ్బాబ్ బిన్ అరిత్ ఏమంటున్నారంటే, కొంత డబ్బు కోసం ఖబ్బాబ్ అమ్ముడుపోడు, ఇలాంటి ఎంత ధనానైనా నేను వదులుకుంటాను కానీ ఇస్లాంని నేను వదులుకోను అని చెప్పినటువంటి వ్యక్తి హజరత్ ఖబ్బాబ్ బిన్ అరిత్ రదియల్లాహు అన్హు వారు. ఈ విధంగా విశ్వాసులు సహబా రదియల్లాహు అజ్మఈన్ వారి గురించి రదియల్లాహు అన్ వరదు అన్ అని అల్లాహ్ ఎందుకు అన్నాడంటే, వారి యొక్క విశ్వాసం తారా స్థాయిలో ఆకాశంలో కనిపించే నక్షత్రాలు నా సహబాలు అని చెప్పారు. ఇదే విధంగా హజరత్ సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన వస్తుంది. హజరత్ సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారు ఇతర ప్రదేశం నుండి మక్కాకు వచ్చేశారు. ప్రప్రథమంగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కలిమా చదివినటువంటి వ్యక్తుల్లో ఒకరుగా పరిగణించబడతారు హజరత్ సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే మక్కాకు వచ్చారో ఆయన దగ్గర బిజినెస్ టెక్నిక్స్ ఉండేవి, వ్యాపారములో చాలా అనుభవం నేర్చుకుని ఆయన మక్కాకి ఎప్పుడైతే వచ్చారో ఒక బీదవాడిగా వచ్చాడు, డబ్బు లేదు. మక్కా వచ్చిన తర్వాత బాగా మంచిగా ఆయన వ్యాపార రంగంలో ఆరితేరి బాగా డబ్బులు సంపాదించారు. డబ్బులు సంపాదించిన తర్వాత ప్రవక్త వారి గురించి తెలిసింది, ఈమాన్ తెలిసింది, ఇస్లాం తెలిసింది. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ప్రప్రథమ విశ్వాసుల్లో ఒకరిగా మారిపోయారు హజరత్ సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆచరిస్తున్నారో ఆయనపై కూడా అవిశ్వాసులు బహుదోపాసకులు విరుచుకుపడ్డారు, ఆయన ఇబ్బందులు పెట్టారు, బాధలు పెట్టారు, రకరకాలుగా హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. హజరత్ సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారిపై హిజ్రత్ చేయాల్సిందిగా ఖురాన్లో వాక్యాలు అవతరించాయి. మక్కా నుండి హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళిపోవాలి. సుహైబ్ రూమీ వారు కూడా ఇక నేను బాధలు తట్టుకోలేను, నేను మదీనా వెళ్ళిపోతాను, ఖురాన్లో ఆయత అవతరించిందని తన ధనాన్ని మొత్తం కూడా ఏదైతే డబ్బు సంపాదించాడో, కోటీశ్వరుడు ధనవంతుడు, ఆ డబ్బును మొత్తం తీసుకొని సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే మదీనాకు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో అవిశ్వాసులు బహుదేవోపాసకులు పట్టుకున్నారు సుహైబ్ రూమిని. ఏమంటున్నారో చూడండి, ఓ సుహైబ్, ఎప్పుడైతే నువ్వు మక్కాకు వచ్చావో ఒకే ఒక వస్త్రంతో వచ్చావు, నీ దగ్గర డబ్బులు లేవు, ఈ డబ్బంతా కూడా మా చోట ఉండి మా మక్కాలో నువ్వు సంపాదించావు కాబట్టి మేము ససెమీర ఒప్పుకోము. నీవు గనక ఇస్లాం స్థితిలో ఈమాన్ స్థితిలో మదీనాకు వెళ్ళిపోవాలంటే ఏ విధంగానైతే నువ్వు పేదవాడిగా వచ్చావు అలాంటి పేదరికంతోనే నువ్వు మదీనా వెళ్ళిపో, ఈ డబ్బుని ఇక్కడే వదిలిపెట్టాలి అని ఆయనపై దౌర్జన్యం చేశారు. అప్పుడు ఏం చేయాలి? అల్లాహు అక్బర్. తాను కోటీశ్వరుడుగా ధనవంతుడుగా పరిగణించబడినటువంటి సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు వారు తన కష్టార్జితం హలాల్ సంపాదన, ఏ సంపాదన అయితే ఆయన కూడబెట్టుకొని ఏ డబ్బు తీసుకొని అయితే మదీనా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో మార్గ మధ్యంలో అవిశ్వాసులు పెట్టినటువంటి ఆటంకాలను చూసి ఆయన సమస్త ధనాన్ని కూడా వదిలివేసి ఉన్న పాటిగా ఒకే ఒక వస్త్రంతో తొడుక్కున్నటువంటి ఒకే ఒక జతతో ఆయన మదీనాకు వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. ఈ విషయం ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసిందో అప్పుడు సుహైబ్ రూమీ రదియల్లాహు వారితో అంటున్నారు, ఓ సుహైబ్, నువ్వు చాలా గొప్ప లాభదాయకమైనటువంటి వ్యాపారం చేశావు. ఓ సుహైబ్, నువ్వు సాఫల్యం పొందావు, దైవం నీకు తప్పకుండా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని ఒక స్వర్గం సాఫల్యం ఒక శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుహైబ్ రూమీ రదియల్లాహు వారికి వినిపించడం జరిగింది. అలాగే జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జైనబ్ రదియల్లాహు అన్హా వారు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు. హిజ్రత్ కంటే 10 సంవత్సరాల ముందు ఖతీజా రదియల్లాహు అన్హా ద్వారా జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె జన్మించడం జరిగింది. అంటే ప్రవక్త వారి హిజ్రత్ కంటే 10 సంవత్సరాల ముందు జైనబ్ బిన్తే ముహమ్మద్ ఖతీజా రదియల్లాహు అన్హా ద్వారా జన్మించారు. ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎప్పుడైతే వహీ అవతరించి ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో అప్పుడు వెంటనే తన తండ్రి ప్రవక్తగా ఎన్నుకోబడ్డారని ఆమె ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది జైనబ్ రదియల్లాహు అన్హా వారు. కానీ అప్పటికే జైనబ్ వారి వివాహం అబుల్ వాయిజ్ బిన్ రబీ అనేటటువంటి ఒక వ్యక్తితో వివాహ బంధంలో ఉన్నారు ఆమె. కానీ ఆ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఆ తర్వాత మొట్టమొదటి యుద్ధం ఏదైతే ఉందో జంగే బదర్ యొక్క ఏలాన్ జరిగింది, జంగే బదర్ యొక్క యుద్ధం జరుగుతుంది. అప్పుడు జైనబ్ బిన్తే ముహమ్మద్ యొక్క భర్త అవిశ్వాసి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు.
జైనబ్ రదియల్లాహు వారు విశ్వాసి, తన భర్త ఏమో అవిశ్వాసి. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జంగే బదర్ యుద్ధం, మొట్టమొదటి యుద్ధ సంగ్రామం జరుగుతుంది. అవిశ్వాసుల తరపు నుండి యుద్ధములో జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భర్త అవిశ్వాసుల తరపు నుండి విశ్వాసులతో పోరాడుతున్నారు. చివరికి ఏం జరిగిందంటే విశ్వాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విజయ భాగ్యం ప్రసాదించాడు, విశ్వాసులు విజయాన్ని సాధించారు. అందులో కొంతమంది ఖైదీలు పట్టుబడ్డారు. ఎవరైతే జంగే బదర్లో ఖైదీలు పట్టుబడ్డారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహాబాలతో సంప్రదింపులు జరిపి ఈ పట్టుబడినటువంటి ఖైదీలను ఏం చేయాలంటే, ఓ ప్రవక్త, ఇస్లాములో ధర్మాన్ని స్వీకరించినటువంటి నవ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం బలహీన స్థితిలో ఉన్నాము కాబట్టి పరిహారం ఫిదియా తీసుకొని వీరిని వదిలిద్దామని సహాబాలు సలహా ఇచ్చారు. అప్పుడు ప్రతి ఖైదీ కూడా వారికి ఇంత పారితోషికం చెల్లించి, ఇంత కంపన్సేషన్ ఇచ్చేసి, పరిహారం ఇచ్చేసి వెళ్ళిపోండి అని ప్రవక్త వారు ఎలాన్ చేశారు. అప్పుడు ఎవరైతే పట్టుబట్టుకోండి ఖైదీలు తమ తమ స్తోమత స్థాయిని బట్టి వారు పరిహారం చెల్లిస్తూ వెళ్తున్నారు. అందులో జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో అబుల్ వాయిస్ బిన్ రబీ ఎవరైతే ఉన్నాడో అతడు అవిశ్వాసి, అప్పటికి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఆ వ్యక్తిని విడిపించుకోవడానికి ఎంతైనా భర్తే అవుతాడు కాబట్టి జైనబ్ రదియల్లాహు అన్హా వారికి తన భర్తను విడిపించుకోవడానికి ఒక ముత్యాల హారాన్ని పంపించారు. అల్లాహు అక్బర్. ఒక ముత్యాల హారాన్ని పంపించారు. ఆ హారం విడిపించడానికి ఎప్పుడైతే ప్రవక్త వారి వద్దకు వచ్చిందో ప్రవక్త వారు ఆ ముత్యాల హారాన్ని పట్టుకోగానే కంట తడి పెట్టుకున్నారు. ఆయన కళ్ళలో నుండి అశ్రు నయనాలు ప్రవహిస్తున్నాయి. కంట తడి పెట్టుకున్నారు. ప్రవక్త వారు ఏడుస్తున్నారు. ఎందుకంటే హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా వారి ముత్యాల హారం ఇది. తన కూతురికి కానుకగా ఇచ్చినటువంటి హారాన్ని చూసుకొని ఖదీజా రదియల్లాహు అన్హా వారిని గుర్తు చేసుకుంటూ విపరీతంగా ఏడుస్తున్నారు. ప్రవక్త వారు కంట తడి పెట్టుకున్నారు. ఖదీజా రదియల్లాహు అన్హా వారు గుర్తు చేసుకున్నారు. అప్పుడు సహాబాలను పిలిచి, మీరు అనుమతించినట్లయితే ఈ ముత్యాల హారాన్ని మనం తీసుకోకుండా, ఫిదియాగా తీసుకోకుండా ఈ ముత్యాల హారాన్ని వారికి తిరిగి ఇచ్చేద్దాము అని సహాబాలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఓ దైవ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకులు మీరు ఇమాముల్ అంబియా, మీరు ఈ విధంగా మీరు మాతో ఒక సలహా తీసుకున్నారంటే ప్రవక్త వారి యొక్క ఔదార్యం చూడండి, ఎంత గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ విధంగా ముత్యాల హారాన్ని తీసుకోకుండా, ఫిదియాగా తీసుకోకుండా ఇచ్చివేయడం జరిగింది. ఆ తర్వాత జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భర్త అబుల్ వాయిస్ బిన్ రబీని విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం జైనబ్ బిన్తే ముహమ్మద్ కి తెలిసిందో ఆమె మక్కా సరిహద్దుల్లో తన భర్తను కలుసుకోవడానికి ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుండి బయలుదేరగానే జరిగినటువంటి విషయం ఏంటంటే అవిశ్వాసులు ఆమె ఒంటపై ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఒంటపై కూర్చున్నారు. తన భర్తను కలుసుకోవడానికి మక్కా సరిహద్దుల్లోకి వస్తున్నారు. అవిశ్వాసులు ఆటంకపరుస్తున్నారు. ఎందుకంటే జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. పైగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు ఏ విధంగానైనా ఆటంకపరుద్దామని ఒక షద్దాద్ బిన్ అస్వద్ అనేటటువంటి ఒక అవిశ్వాసి, ఒక దుర్మార్గుడు ఏం చేశాడంటే జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఒంటె ఉందో ఆ ఒంటె వచ్చేటప్పుడు ఒక పెద్ద కర్ర తీసుకొచ్చేసి ఆ ఒంటె ముందు పెట్టాడు. ఆ ఒంటె యొక్క అడుగులు కర్రకు తగిలి వెంటనే ఆ ఒంటె కుప్పకూలిపోయింది. ఒంటె పడిపోగానే జైనబ్ బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కింద పడ్డారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారు, గర్భంతో ఉన్నారు. గర్భస్రావం జరిగిపోయింది, గర్భం పడిపోయింది. అంతగా ఆమె గాయపడ్డారు కేవలం ఈమాన్ కోసం, ఇస్లాం కోసం. అలాంటి త్యాగ సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్, స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి రదియల్లాహు అన్హు అజ్మాయిన్, వీరంతా కూడా త్యాగాలు చేశారు. కాబట్టి ఈరోజు మీరు, నేను, మనము ముస్లింలుగా మన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామంటే ఇది సహబా రదియల్లాహు అన్హు వారు చేసినటువంటి త్యాగాలు మిత్రులారా. అదేవిధంగా రుఖయ్య మరియు ఉమ్మె కుల్సుమ్ వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కూతుళ్ళు. రుఖయ్య మరియు ఉమ్మె కుల్సుమ్ ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో అంతకంటే ముందే వారి వివాహాలు అబూ లహబ్ యొక్క కుమారులతో జరిగి ఉండేవి. అంటే అబూ లహబ్ యొక్క కుమారులతో రుఖయ్య, ఉమ్మె కుల్సుమ్ యొక్క వివాహాలు జరిగి ఉన్నాయి. వివాహ బంధంలో ఉన్నారు. వీరు ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇబ్బంది పెట్టాలని, ఏకేశ్వరోపాసన తౌహీద్ సందేశాన్ని ఆపాలనే ప్రయత్నంలో అబూ లహబ్ ఏం చేశాడంటే వారి కొడుకులను పురిగొలుపుతూ మీరు వారికి విడాకులు ఇవ్వండి, ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క కూతుళ్లకు మీరు విడాకులు ఇవ్వండి అని పురిగొలిపితే ఉమ్మె కుల్సుమ్ మరియు రుఖయ్య రదియల్లాహు అన్హా వారికి ఇద్దరి కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. కేవలం విశ్వాసం, ఈమాన్ ప్రాతిపదికన వారు విడాకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ తమ సమస్తాన్ని
సర్వాన్ని అల్లా మార్గంలో ధారపోశారు, త్యాగాలు చేశారు. కాబట్టి ఈరోజు మనం నిర్భయంగా నిశ్చింతగా ఈరోజు ఇస్లాం ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అల్హమ్దుల్లా 5 పూటలు నమాజ్ చేస్తున్నామంటే సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ చేసినటువంటి త్యాగాలు మిత్రులారా. హకీం బిన్ హిజామా రదియల్లాహు అన్హు వారి గురించి వస్తుంది. హకీం బిన్ హిజాం ఎవరు? హకీం బిన్ హిజాం ఎవరు అంటే మక్కాలో దారున్ నద్వా ఒకటి ఉండేది. దారున్ నద్వా అంటే అవిశ్వాసుల పార్లమెంట్. అవిశ్వాసులంతా ఒక చోట కూర్చొని ముస్లింలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేటటువంటి ఒక కేంద్ర స్థానాన్ని దారున్ నద్వా అంటారు. ఈ దారున్ నద్వాకి ఓనర్ ఎవరు? ఈ దారున్ నద్వా మొత్తం కూడా ఎవరి ఆధీనంలో ఉండేదంటే హకీం బిన్ హిజాం రదియల్లాహు అన్హు వారి యొక్క ఆధీనంలో ఉండేది. అక్కడ కూర్చొని మొత్తం కూడా వారు అవిశ్వాసుల పార్లమెంట్ చాలా హుందాగా ఉండేది. ప్రవక్త వారి సహబాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇస్లాంని ఏ విధంగా నామరూపాలు లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనలు సంప్రదింపులు చేసేవారు. దారున్ నద్వాలో కూర్చొని హకీం బిన్ హిజాం రదియల్లాహు అన్హు వారి యొక్క అండర్లో ఈ దారున్ నద్వా ఉండేది. అయితే కొంతకాలం తర్వాత హకీం బిన్ హిజాం రదియల్లాహు అన్హు వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో తాను ఎంత పెద్ద తప్పు చేశాడో ఆయనకు అర్థమైపోయింది. అయ్యో, నేను ఏ ధర్మంలోనైతే స్వర్గానికి వెళ్ళడానికి ఉపయోగపెట్టుకునే ధర్మాన్ని నా యొక్క ఈ దారున్ నద్వాలో కూర్చొని విశ్వాసులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిగేటటువంటి ఈ ప్రాంతంలో నేను ఇంత పెద్ద పొరపాటు చేశానా అని ఆయన ఏం చేశారంటే ఆ దారున్ నద్వాను అమ్మేశారు. ఎవరికి అమ్మారు? ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్. అప్పటికి ఇస్లాం ధర్మం స్వీకరించలేదు. ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హు వారికి 1,00,000 దిర్హములకి దారున్ నద్వాని ఎవరు అమ్మారు? హకీం బిన్ హిజాం రదియల్లాహు అన్హు వారు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బు ఏం చేశారు? ఈరోజు మనం ఫ్లాట్లు తర్వాత ఏదన్నా అమ్మితే ఏం చేస్తాం? డబ్బుని తీసుకెళ్ళి అమాంతంగా తీసుకెళ్ళి బ్యాంకులో లాకర్లో పెట్టడం, తర్వాత మనము అకౌంట్ ఉంటే ఆ బ్యాంకులో పెట్టేస్తాం. ఏదో విధంగా ఆ డబ్బుల్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ హకీం బిన్ హిజాం రదియల్లాహు అన్హు వారు అలా చేయలేదు. ఆ 1,00,000 దిర్హములు తీసుకొచ్చేసి అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. అల్లాహు అక్బర్. అల్లా మార్గంలో ఖర్చు పెట్టేశారు. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, అబ్దుల్లా బిన్ జుబైర్ ప్రశ్నిస్తున్నారు, ఓ హకీం బిన్ హిజాం, నువ్వు దారున్ నద్వాను మాత్రమే అమ్మలేదు, ఖురైషీల గౌరవాన్ని అమ్మేశావు అని ఆయన్ని చెప్పడం జరిగింది. ఓ హకీం బిన్ హిజాం, నువ్వేం చేసావంటే కేవలం దారున్ నద్వాను మాత్రమే అమ్మలేదు, ఖురైషుల గౌరవాన్ని నువ్వు అమ్మేశావంటే అప్పుడు హకీం బిన్ హిజాం సమాధానం చెప్తున్నారు. ఏమంటున్నారంటే అల్లా గౌరవం ముందు, అల్లా యొక్క తఖ్వా ముందు, అల్లా యొక్క భయభక్తుల ముందు ఈ గౌరవం ఒక గౌరవమే కాదు, నేను ఊరికే అమ్మలేదు, స్వర్గంలో ఒక ఇల్లుకి బదులుగా నేను ఈ దారున్ నద్వాను అమ్మేశానని ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఈ విధంగా విశ్వాసులు తమ యొక్క సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ తమ సమస్తాన్ని అల్టిమేట్గా చివరిగా ఆలోచించడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అలాంటి త్యాగాలు సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ చేశారు. అందుకే ద 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనేది ఒక ద మైకెల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక స్పేస్ సైంటిస్ట్ రాసినటువంటి పుస్తకంలో 52వ స్థానంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన ఉంటుంది. ఉమర్ రదియల్లాహు అన్హు వారికి 52 ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలోనే ఒక ప్రభావిత పూరితంగా ప్రజల్ని ఆకర్షించి భౌతికంగా ఆధ్యాత్మికంగా విజయం సాధించినటువంటి వ్యక్తుల జాబితాలలో ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పేరు. ఎంతో మంది హిస్టారియన్స్, ఆథర్స్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన, సహబాల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అందుకే ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఒక సందర్భంలో చెబుతూ కేజ్రీవాల్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలన రావాలి, అలాంటి లీడర్స్ మన కమ్యూనిటీకి అవసరమని నేడు గైర్ ముస్లిం చెబుతున్నారంటే నిజంగా ఎలాంటి జీవితాన్ని గడిపారు వారు, ఏ విధంగా ఎలాంటి జీవితాన్ని గడిపారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క తండ్రి మాటి మాటికు అంటుండేవాడు ఇస్లాం కంటే పూర్వం, ఉమర్ ఎలాంటి వ్యక్తివయ్యా నువ్వు, మేకల్ని కూడా మేపడం తెలియదు, అసలు ఎలాంటి వ్యక్తివని నానా మాటలు అనేవాడు. అలాంటి ఉమర్ అల్లాహు అక్బర్ ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక ఖలీఫాగా ఆయన అల్హమ్దుల్లా ఎదగడం అనేది, ఎంతో రాజ్యాలు జయించడం అనేది అల్హమ్దుల్లా వారి యొక్క ఈమాన్, వారి యొక్క తఖ్వా, వారి యొక్క దైవ మార్గంలో వారి యొక్క ఖుర్బానీ, వారి యొక్క జజ్బా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మిత్రులారా. చూడండి, వారి యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే అమ్రు బిన్ జమూహ్ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన వస్తుంది హదీసులో. అమ్రు బిన్ జమూహ్ రదియల్లాహు అన్హు వారు ఎవరు అంటే కుంటివారు, అవిటివారు, ఆయనకు కాళ్ళతో నడవలేరు.
ఎప్పుడు కూడా ఒక బాధ ఉండేది ఆయనకి. అప్పుడు ఎప్పుడైతే జంగే ఉహద్ సంగ్రామం జరుగుతుందో అమ్రు బిన్ జమూహ్ రదియల్లాహు వారు జంగే ఉహద్ సంగ్రామం ప్రారంభమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అమ్రు బిన్ జమూహ్ అంటున్నారు, ఓ ప్రవక్త, నాకు కాళ్ళు లేవు, నేను అవిటివాడిని, నేను కుంటివాడిని. నేను గనక ఈ యుద్ధంలో పాల్గొని షహీద్ అయినట్లయితే స్వర్గంలో దేవుడు నాకు కాళ్ళు ఇస్తాడా? స్వర్గంలోనైనా కనీసం నేను నడవగలుగుతానా అని అమ్రు బిన్ జమూహ్ రదియల్లాహు అన్హు అడుగుతున్నారు. అల్లాహు అక్బర్. ఈరోజు కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉండి 5 పూటలు నమాజ్ చేయడానికి బద్ధకం మనలో ఉంది. ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయడానికి బద్ధకం మనకు కనిపిస్తుంది. ఒక చెవితో విని మరో చెవితో మనం వదిలేస్తున్నాం. అమ్రు బిన్ జమూహ్ రదియల్లాహు వారికి నడవడం రాదు, అవిటివారు, కుంటివారు. అలాంటి సహబా జంగ్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంటే వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, నేను యుద్ధ సంగ్రామంలో పాల్గొని నేను గనక షహీద్ అయిపోతే నేను జన్నత్లోకి వెళ్తానా, స్వర్గంలోకి వెళ్ళిపోతానా అడుగుతున్నారు. తప్పకుండా నువ్వు స్వర్గములో నడుస్తావు, స్వర్గంలో దేవుడు నీకు మంచి కాళ్ళను ప్రసాదిస్తాడని చెప్పగానే వెంటనే ఆ యుద్ధంలో పాల్గొన్నారు. విరోచితంగా పోరాడుతూ ఆయన ఏం చేస్తారంటే షహీద్ అయిపోయారు. ఆ జంగ్లో పాల్గొని అమ్రు బిన్ జమూహ్ షహీద్ అయిపోయారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అమ్రు బిన్ జమూహ్ స్వర్గంలో నడుస్తున్నారు, ఆ కాళ్ళ సవ్వడిని నేను వింటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బషారత్ ఇచ్చారు, శుభవార్తను అందజేశారు. అల్లాహు అక్బర్. అంటే ఒక సహాబీ, ఏ సహాబీ, ఒక కుంటివాడు, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో చూడండి. ఆయన యొక్క త్యాగం ధర్మాన్ని స్ప్రెడ్ చేయడానికి, ధర్మాన్ని వ్యాపించడానికి. ఈరోజు అల్లాహు అక్బర్ మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కసారి మనం ఆత్మ ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక కళ్ళు లేనటువంటి అంధ సహాబీ ప్రస్తావన వస్తుంది. అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన వస్తుంది. ఆయనకు సంబంధించి ఖురాన్లో ఆయతులు అవతరించాయి. అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు మక్కాలోని ఖురైష్ వంశానికి చెందినటువంటి వారు. ఎవరైతే ప్రప్రథమంగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో వారిలో ఒకరు అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో ఆయనపై కూడా ఆయన అంధుడు, గుడ్డివాడు అని కూడా చూడకుండా అవిశ్వాసులు ఆయనపై కూడా బాధలు పెట్టారు. ఆయనపై కూడా రకరకాలుగా హింసించి ఆయన్ని కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. బాధలను ఎంతో సహనంతో, స్థైర్యంతో ఎదుర్కొన్నటువంటి సహబీ అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు. ఆయన ఎప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలో ఉంటూ ప్రవక్త వారి నోటి నుండి వెలువడేటటువంటి బోధనామృతాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి అని ఉవ్విల్లూరుతున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నోటి నుండి వెలువడేటటువంటి బోధనామృతాన్ని వినాలి, దాన్ని ఆచరించాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడు కూడా ప్రవక్త వారి సాంగత్యంలో ఉండేవారు, నేర్చుకునే ప్రయత్నం చేసేవారు. అంధుడు, పూర్తిగా కళ్ళు కనపడవు, ఆయన కంప్లీట్ అంధుడు. మనం కొంతమందిని చూస్తుంటాం కదా, అలా పూర్తిగా అంధుడు, పూర్తిగా గుడ్డివాడు అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు. ఒకరోజు ఏం జరిగిందంటే అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ వారు ఏదో విషయాన్ని అడిగి తెలుసుకోవాలని ఇంటి నుండి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఒక చోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురైష్ తెగలోని అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కలిసి వారికి ఇస్లాం ధర్మ సందేశాన్ని అందజేస్తున్నారు. ప్రవక్త వారు ఈ విధంగా భావించేవారు, ఖురైష్లోని అగ్ర నాయకులు గనక ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే ప్రజలు వారిని ఆచరించడానికి సులువుగా ఉంటుంది, దీని ద్వారా ఇస్లాం ధర్మానికి బలం చేకూర్చబడుతుంది. ఈ అగ్ర నాయకులు, పెద్ద పెద్ద లీడర్స్ కనుక ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే వారి యొక్క అనుయాయులు, సామాన్య ప్రజలు వారిని అనుసరించడానికి చాలా తేలికగా ఉంటుందని ప్రవక్త వారు ఎక్కువగా ఈ విషయాన్ని ఆలోచించేవారు. అదే ఆలోచనతోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్ యొక్క అగ్ర నాయకులకు ఇస్లాం ధర్మ సందేశాన్ని అందజేస్తూ వారితో సంప్రదింపులు చేసినటువంటి తరుణంలో అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు అక్కడికి వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా డీప్ డిస్కషన్ చేస్తున్నారు. ప్రవక్త వారు ధర్మ సందేశం ఇవ్వడంలో లీనమైపోయారు. అక్కడికి అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు వచ్చేసి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, దైవం నీకు నేర్పించినటువంటి కొన్ని విషయాలు మీరు నాకు నేర్పండి అని చెప్పారు. ప్రవక్త వారు ఖురైష్ అగ్రనాయకులకు ధర్మ సందేశాన్ని అందించడంలో చాలా లీనమైపోయి ఉన్నారు. ఆ సహాబీని పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురైష్లోని అగ్ర నాయకులకు ఇస్లాం ధర్మ సందేశాన్ని అందజేసే క్రమంలో ఒక సాధారణ వ్యక్తి జోక్యం చేసుకోవడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నచ్చలేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని పట్టించుకోలేదు. ఆ సందర్భంలో అంతలోనే ఏం జరిగింది, ఈ వైఖరి అల్లాహకు నచ్చలేదు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే ఖురాన్లోని ఆయతులు అవతరింపజేశాడు. సూరే అబస సూర నంబర్ 80 ఆయత నంబర్ 1 నుండి 4, ఆయత నంబర్ 5 నుండి 14, 1 నుండి 14 వరకు ఆయతులు అవతరిస్తున్నాయి. ఒక అంద సహబీ వారి గురించి అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు వారు ఎప్పుడైతే ప్రవక్త వారి వద్దకు వచ్చారో ఒక ప్రశ్న అడిగారు. ప్రవక్త వారు ఖురైష్ అగ్రనాయకులకు సందేశం ఇవ్వడంలో లీనమైపోయారు. ఆ సమయంలో ఒక సాధారణ వ్యక్తి వచ్చేసి జోక్యం చేసుకోవడం ప్రవక్త వారికి నచ్చలేదు. కానీ అల్లాహకు ఈ వైఖరి నచ్చలేదు. అల్లాహ్ సూరే అబసా సూర నంబర్ 80 ఆయత నంబర్ 1 నుండి 14 ఆయతులు అవతరింపజేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? అంధుడు తన వద్దకు వచ్చాడని బ్రుకిటి మడిచి ముఖం తిప్పుకున్నాడు. నీకేం తెలుసు? ఆ వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటాడేమో, హితోపదేశాన్ని ఆలకిస్తాడేమో, హితోపదేశం అతనికి లాభదాయకం అవుతుందేమో అని ఖురాన్లోని సూర అబాసా సూర నంబర్ 80 ఆయత నంబర్ 1 నుండి 4 ప్రవక్త వారిపై అవతరించాయి. అల్లా అంటున్నాడు, అంధుడు తన వద్దకు వచ్చాడని బ్రుకిటి ముడిచి, అంటే ఈ కనుబొమ్మల నుండి కాస్త ఒక హేయ భావాన్ని వ్యక్తపరచడం, అంటే అయిష్టాన్ని వ్యక్తపరచడం సైగాల ద్వారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని కూడా చర్చిస్తూ బ్రుకిటి ముడిచి ముఖం తిప్పుకున్నాడు. నీకేం తెలుసు? ఆ వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటాడేమో, ఆ వ్యక్తి హితోపదేశాన్ని స్వీకరిస్తాడేమో, ఆ వ్యక్తికి హితోపదేశం లాభదాయకం అవుతుందేమో అని 1 సూర అబసా సూర నంబర్ 80 ఆయత నంబర్ 1 నుండి 4. ఆ తర్వాత 5 నుండి 14 ఆయతులు మనం చూసినట్లయితే, ఎవరైతే సత్యాన్ని ఖాతరు చేయడం లేదో అతని పట్ల నువ్వు చాలా ఆసక్తి చూపిస్తున్నావు. అతడు గనక సరైన దారిలోకి రానట్లయితే నీపై ఎలాంటి దోషము ఉండదు కదా. ఏ వ్యక్తి అయితే అల్లాహకు భయపడి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ వ్యక్తి పట్ల నువ్వు నిర్లక్ష్యం వహిస్తున్నావా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులు అవతరింపజేశాడు. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కంపించిపోయారు. ప్రవక్త వారు భయపడిపోయారు. వెంటనే ఆ సహబీ వారితో క్షమాపణ వేడుకోవడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆనాటి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా ఇబ్నే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారిని ఎక్కువగా అభిమానిస్తూ ఉండేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత అబ్దుల్లా ఇబ్నే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే ఇస్లాంపై ఆచరిస్తున్నారో, మక్కా అవిశ్వాసులు బహుదేవ ఉపాసకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు చేస్తున్నారు విశ్వాసులపై. అప్పుడెప్పుడైతే హిజ్రత్ ఆయతులు అవతరించాయో అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు కూడా మక్కా వదిలి మదీనా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మదీనా వెళ్ళిపోయారో హజరత్ ముసైబ్ రదియల్లాహు అన్హు వారికి ఈయనకి మంచి పరిచయం ఏర్పడింది. హజరత్ ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు ఇద్దరు కలిసి వారు అల్లా ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయడానికి డోర్ టు డోర్ ఫీల్డ్ వర్క్ చేసేవారు. మదీనాలో గైర్ ముస్లిమ్స్ బహుదేవోపాసకులు సత్య తిరస్కారుల వద్దకు వెళ్ళి ఇస్లాం ధర్మ సందేశాన్ని అందజేయడంలో అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారితో కలిసి వారు దావా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే మదీనాలో ఒక మంచి వాతావరణం ఏర్పడిందో మక్కా అవిశ్వాసులు బహుదేవోపాసకులు అసూయ పరులు ఏం చేశారంటే అక్కడ కూడా దీన్ని ఇబ్బంది పెడతాం. అంటే ఏ ప్రాంతంలోనైతే పుట్టి పెరిగి వ్యాపారాలు చేసి భార్య పిల్లలు వారికంటూ ఒక ప్రాంతమైనటువంటి ప్రేమ, ఈ సమస్తాన్ని కూడా అల్లా మార్గంలో వారు ఖుర్బానీ చేసి, అంటే వారు అవిశ్వాసులు పెట్టే ఆగడాలను సహించలేక ఖురాన్లో వాక్యాలు హిజ్రత్కు సంబంధించి అవతరిస్తే ఎప్పుడైతే మక్కాను వదిలి మదీనాకు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటున్నటువంటి వారి దగ్గరకు వచ్చేసి అక్కడ కూడా వారు గొడవలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా విశ్వాసుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు మొట్టమొదటిగా జంగే బదర్ జరిగింది. అంతవరకు కూడా జంగ్ అనేటటువంటి ప్రస్తావన ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు. అందుకే సూర అల్ హజ్లో మొట్టమొదటిగా జంగ్ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి వాక్యాలు అవతరించాయి. ఎవరైతే మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే కయ్యానికి కాలు దువ్వి యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారో వారితో మీరు యుద్ధం చేయడానికి మీకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అని ఖురాన్ వాక్యాలు అవతరించాయి. అది జంగే బదర్కి సంబంధించి. జంగే బదర్ యుద్ధానికి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం ఏర్పడిందో అప్పుడు యుద్ధంలో జిహాద్లో పాల్గొనాలని, యుద్ధం చేసి షహీద్ అయినటువంటి వారి యొక్క ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి వాక్యాలు అవతరిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే యుద్ధం యొక్క వాతావరణం ఏర్పడిందో, యుద్ధం తప్పనిసరి అయిపోయిందో, అల్లా మార్గంలో యుద్ధం చేయడం యొక్క ఆవశ్యకతకు సంబంధించి ఆయతులు అవతరిస్తున్నాయి. అంటే ఎవరైతే అల్లా మార్గంలో పోరాడుతారో వారి యొక్క ఔన్నత్యం గురించి అల్లా సుబ్హానహు వ తఆలా వాక్యాలు అవతరింపజేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం చేశారు అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు, మరి వెంటనే ఆ వాక్యాలు విని అయ్యో
నేను కూడా అల్లా మార్గంలో, జిహాద్లో, దైవం మార్గంలో, యుద్ధంలో పాల్గొన్నట్లయితే ఎంత బాగుండేది, నాకు కూడా ఎన్ని పుణ్యాలు ప్రసాదించబడతాయి కదా, కానీ నేనేం చేయాలి, నేను కళ్ళు లేని కబోదిని కదా అని బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు వారు ఏం చేశారంటే, మాలాంటి వ్యక్తులు, అవిటి వారు, అంగ వికలాంగులు, కళ్ళు కనపడినటువంటి అంధుల గురించి ఖురాన్లో ఏదైనా వాక్యాలు అవతరిస్తే బాగుండేది కదా అని ఆయన తలంచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులు అవతరింపజేశాడు. సూరా నిసా సూరా నెంబర్ 4 ఆయత నెంబర్ 95ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసుల్లో ఎవరైతే ఏ కారణం లేకుండా తమ ఇంట్లోనే ఉండిపోతారో, మరెవరైతే తమ ధన ప్రాణాలను త్యజిస్తూ అల్లా మార్గంలో పోరాటం చేస్తారో, ఉభయులు సమానం, ఎట్టి పరిస్థితుల్లో కాలేరు. ఎవరైతే ఇల్లు వాకిల్ని వదిలివేసి, ఎవరైతే తమ ఇంటిని వదిలేసి అల్లా మార్గంలో ధన ప్రాణాలను త్యజిస్తూ పోరాడుతారో వారికి అల్లా వద్ద గౌరవ స్థానాలు ఉన్నాయి అని ఖురాన్ యొక్క వాక్యం అవతరించింది. ఆ తరువాతి వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియస్తున్నాడు, శ్రేయ శుభాలకు సంబంధించినటువంటి వాగ్దానం అందరికీ వర్తిస్తుంది, కానీ ప్రతిఫలం రీత్యా ఎవరైతే ఇల్లు వాకిలి వదిలేసి అల్లా మార్గంలో పోరాడుతారో వారికే గొప్ప స్థానాలు ప్రసాదించబడతాయి. ఈ వాక్యం పూర్తిగా సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత నంబర్ 95లో అవతరించింది. అందులో అల్లా ఏం చెప్పాడు, ఏ కారణం లేకుండా ఇంట్లో ఉండిపోయేవారు అంటే, నాకు కారణం ఉంది కదా, నేను అంధుణ్ణి, అంధులు, అవిటి వారు, వీరికి మినహాయింపు ఉంది అని అక్కడ ఆయత అవతరించింది. కానీ ప్రతిఫలం రీత్యా ఇంట్లో ఉండిపోయే వారి కంటే అల్లా మార్గంలో తమ ధనాన్ని, ప్రాణాన్ని త్యజించి పోరాడే వారికి ఔన్నత్యం ఉంది, వారికి ఎక్కువగా అధిక పుణ్యాలు ప్రసాదించడం జరుగుతుంది అనేటటువంటి విషయం ఎప్పుడైతే వచ్చిందో, ఈ విషయాన్ని విని కాస్త ఆయన బాధపడేవారు. అయ్యో, నాకు కూడా కళ్ళు ఉన్నట్లయితే, నాకు కళ్ళు కనిపించినట్లయితే నేను కూడా జంగ్లో, యుద్ధంలో పాల్గొనేవాడిని కదా అనే ఆలోచన ఎప్పుడు కూడా ఆయనలో ఉండేది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జంగే బదల్లో, జంగే ఉహద్లో, జంగే ఖందఖ్లో, జంగే తబూక్లో ఎక్కడ కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. కానీ ఈ ఆలోచన ఎప్పుడు కూడా అల్లా మార్గంలో షహీద్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉండేది. చూడండి, ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారికి చాలా ఆలోచన ఉండేది అల్లా మార్గంలో షహీద్ అయిపోవాలని, కానీ సాధారణ మరణం చెందారు, షహీద్ అవ్వలేదు. ఎవరు? ఖాలిద్ బిన్ వలీద్. ఆయన ఎంతగా వీరోచితంగా పోరాడేవాడు, కమాండర్గా ఉండేవాడు. ఆయన ఏదైతే జంగ్లో పాల్గొనేవారో అక్కడ అల్హమ్దుల్లాహ్ విజయ భాగ్యం లభించేది. అలాంటి కమాండర్ పొజిషన్లో ఉన్నటువంటి ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారు దువా చేసుకునేవారు. అదేంటంటే, నేను అల్లా మార్గంలో షహీద్ అయిపోవాలి. కానీ ఆయన షహీద్ అవ్వలేదు, ఆయన సాధారణ మరణం పొందారు ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు. అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హుకు కళ్ళు కనిపించవు. ఆయనలో ఎంత కోరిక ఉండేదంటే, కళ్ళు కనిపించనప్పటికీ కూడా నేను అల్లా మార్గంలో షహీద్ అవ్వాలి, అల్లా మార్గంలో షహీద్ అవ్వాలి, అల్లా మార్గంలో నేను విరోచితంగా పోరాడాలి, వీర మరణం పొందాలనేటటువంటి ఒక భావన ఎంతగా ఉండేదంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు నియత్కు తగ్గట్టుగా ఏం చేశారంటే, హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలన కాలంలో జంగే ఖాదిసియా ఒకటి జరిగింది. ఇరాన్ క్రైస్తవులకు ముస్లింలకు మధ్య జంగే ఖాదిసియా ఒకటి జరిగింది. ఆ జంగే ఖాదిసియా సందర్భంగా అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు ఉమర్ వారి వద్దకు వచ్చేసి, అయ్యా, నా చిరకాలము కోరిక ఏంటంటే అల్లా మార్గంలో షహీద్ అవ్వాలి, పోరాటం చేయాలి, మీరన్న అవకాశం కల్పించండి అంటే, ఉమర్ రదియల్లాహు అన్హు చాలా ధైర్యస్తులు. ఆయన ఏం చేస్తారంటే, సరే నీకు అవకాశాన్ని కల్పిస్తానన్నారు. అయితే జంగే ఖాదిసియాలో అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు ఏ విధంగా పోరాడారంటే, అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ వారు అంటున్నారు, యుద్ధంలో 2 పంక్తుల మధ్యలో నన్ను నిలబెట్టండి, నాకు యుద్ధ పతాకాన్ని ఇవ్వండి, యుద్ధం యొక్క జెండా, యుద్ధ పతాకాన్ని ఇవ్వండి, దాన్ని నేను గట్టిగా గుండెలకు హత్తుకొని నిలబడతాను, ఆ జెండా, ఆ యుద్ధ పతాకం పడకుండా నేను కాపాడుతానని చెప్పారు. చూడండి, సర్వసామాన్యంగా ఒక వ్యక్తి ఒక రోడ్ క్రాస్ చేసేటప్పుడు కళ్ళు ఉన్నవాడు చాలా జాగ్రత్తగా వెళ్తాడు, అటు ఇటు చూస్తూ. అలాంటి సందర్భాలు కూడా ప్రమాదాలు జరిగిపోతాయి. రోడ్ క్రాస్ చేసే విషయం చెప్తున్నాను. కళ్ళు ఉన్నటువంటి వాళ్లకు జరిగేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు కళ్ళు లేనటువంటి వాడు రోడ్ ఎలా క్రాస్ చేయాలి? మరోవైపు ఇది యుద్ధంలో సెంటిమెంట్స్ ఉండవు. యుద్ధంలో నేను ఎవరితో పోరాడుతున్నానని కూడా చూడకుండా పోరాడుతారు. ఖడ్గాలు ఎక్కడ తగులుతాయి, ఆ బాణాలు ఎక్కడ తగులుతాయో తెలియదు. అలాంటి సందర్భంలో యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక అంధుడు, ఏ మాత్రం కళ్ళు కనిపించినటువంటి అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, యుద్ధంలో 2 పంక్తుల మధ్య నన్ను లేబెట్టండి, యుద్ధ పతాకాన్ని నేను గట్టిగా పట్టుకొని స్థిరంగా ఉంటానని చెప్పారు. వాస్తవంగా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతాయో ప్రవక్త వారి కాలంలో యుద్ధ పతాకాన్ని గట్టిగా పట్టుకునేవారు. ఆ చివరి వరకు కూడా, గెలుపు ఓటమి వరకు కూడా యుద్ధ పతాకం కింద పడకుండా కాపాడాలి. ఇది ఒక రూల్ ఉండేదన్నమాట.
సాంప్రదాయపరంగా ఒక పద్ధతి ఉండేది. అయితే ఆ యుద్ధ పతాకాన్ని అబ్దుల్లా ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు వారు తన గుండెకు హత్తుకొని ఆ రెండు యుద్ధ పంక్తుల మధ్య నిలబడి ఉన్నాడు. యుద్ధం హోరాహోరణ యుద్ధ వీరులు పోరాడుతున్నారు. జంగే హాదిసియా, అవిశ్వాసులు విశ్వాసులు ఆ విధంగా పోరాడుకుంటూ ఉన్నారు. మధ్యలో ఆయన యుద్ధ పతాకాన్ని పట్టుకున్నారు. చివరికి ముస్లింలు యుద్ధం జయించారు. యుద్ధ విజయం ముస్లింలకు లభించింది. ఆ తర్వాత ఎవరు చనిపోయారు? విశ్వాసులు ఎంతమంది చనిపోయారు, అవిశ్వాసులు ఎంతమంది చనిపోయారో విశ్వాసుల నుండి విశ్వాసులు తమ డెడ్ బాడీస్ని తీసుకెళ్లిపోతారు. అవిశ్వాసుల నుండి అవిశ్వాసులు తమ డెడ్ బాడీలను గుర్తిస్తారు. ఈ విధంగా యుద్ధ ప్రక్రియ అనేది జరుగుతుంది. విశ్వాసులకు అల్హమ్దుల్లా జంగే హాదిసియా ఉమర్ వారి పరిపాలన కాలంలో ఇరాన్ క్రైస్తవులతో జరిగినటువంటి ఆ యుద్ధంలో గెలుపు పొందారు ముస్లింలు. ఆ తర్వాత అక్కడ చాలా మంది, కొన్ని వేల మంది ముస్లింలు చనిపోయారు. అందులో ఆ డెడ్ బాడీస్ని చూస్తున్నప్పుడు, ఎవరైతే చనిపోయారో వీరమరణం పొందారో వారిని చూస్తున్నప్పుడు అల్లాహు అక్బర్, రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నారు, షహీద్ అయిపోయి ఉన్నారు అబ్దుల్లా ఉమ్మి మఖ్తూమ్ రదియల్లాహు వారు. ఆయన శరీరం మొత్తం కూడా బాణాలు, కత్తిపోట్లు, ఖడ్గపు పోట్లు ఉన్నాయి. కానీ ఆ యుద్ధ పతాకాన్ని గట్టిగా గుండెకు హత్తుకొని ఉన్నారు. ఆ యుద్ధ పతాకాన్ని మాత్రం వదలలేదు. గుండెలకు హత్తుకొని ఈ విధంగా చాలా గట్టిగా పట్టుకొని అలానే పడిపోయి అలానే షహీద్ అయిపోయారు తప్ప యుద్ధ పతాకాన్ని ఆయన వదలలేదు. అల్లాహు అక్బర్. మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు ఇచ్చినటువంటి టాలెంట్, సామర్థ్యాన్ని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎలా చేస్తున్నాం? ఈరోజు మనం సురక్షితంగా ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ఈరోజు భారతదేశంలో దాదాపుగా 35 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారంటే సహాబా రదియల్లాహు అజ్మయీన్ యొక్క త్యాగం. అందుకే హిస్టారియన్స్ అంటున్నారు, షార్ట్ టైంలో, తక్కువ సమయంలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రిలీజియన్, ధర్మం ఏదైనా ఉందంటే అది కేవలం ఇస్లాం మాత్రమే అని హిస్టారియన్స్ రాస్తున్నారు. కొంతమంది వందల సంవత్సరాలు పోరాటం చేశారు. వారి అనుయాయులు, యుద్ధాల పరంపర అలా ముందుకు సాగుతుంది. కానీ సహబా రదియల్లాహు అజ్మయీన్ చాలా తక్కువ సమయంలో అల్హమ్దుల్లా పూర్తి ప్రపంచంలో ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు. ఈరోజు 57 దేశాల్లో ఇస్లామిక్ కంట్రీస్గా అక్కడ ఇస్లాం స్పష్టంగా పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే వారి అది దౌర్భాగ్యం అనుకోండి. షరియా ఖురాన్ ప్రకారంగా కేవలం సౌదీ అరబ్లో మాత్రమే మనకి ఇస్లాం కనిపిస్తుంది. ఇతర దేశాల్లో ఎక్కడైతే మసీదులు ఉన్నాయో, ఇస్లామిక్ వ్యవస్థాపన ఉందో, అక్కడ ఉన్నటువంటి షరియా లాని పాటిస్తున్నారంటే సహబా రదియల్లాహు అన్హుం యొక్క ఖుర్బానీ, వారి యొక్క త్యాగాలు తప్ప మరేమి కాదు. మిత్రులారా, ఈ విషయం తెలియని కొన్ని అవివేకులు, కొంతమంది మురుకులు, ఫలానా బాబా గారి ఇక్కడికి వచ్చి ఇస్లాం వ్యాపింపజేశారు, ఫలానా వ్యక్తి వచ్చారు, ఆయన వచ్చారు, ఈయన వచ్చారని బూటకపు విషయాలు చెప్తుంటారు. 1400 సంవత్సరాల క్రితం ఈ భూభాగంపై మొట్టమొదటిగా కేరళలోని క్యాలికట్ నుండి కొడంగళూరు 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేరళ క్యాలికట్ నుండి కొడంగళూరులో ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా అనే బోర్డు కనిపిస్తుంది. మాలిక్ బిన్ దినార్ రదియల్లాహు వారి యొక్క సమాధి మనకు భారతదేశంలోని కొడంగళూరులో కనిపిస్తుంది. అంటే సహబా రదియల్లాహు అజ్మయీన్ 1500 సంవత్సరాల క్రితం వారు మన భారతదేశ భూభాగానికి వచ్చి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు. వారికి లాంగ్వేజ్ తెలియదు. ఆనాడు ఇక్కడ సంస్కృతం ఉండేది, వారు అరబ్బీ, ఇక్కడికి వచ్చేసారు. వారి భార్య పిల్లల్ని సమస్తాన్ని ఖుర్బానీ చేసి సహబా రదియల్లాహు అజ్మయీన్ ఈ భూభాగంపై సౌదీ అరబ్, ఏదైతే అరేబియా సముద్రం యొక్క ఓడరేవుల నుండి వారు కేరళ యొక్క ఓడరేవుకు వారు చేరుకొని ఇక్కడ ఉంటూ వారి భాష నేర్చుకొని వారితో కలిసిపోయి వారు ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు. అందుకే ఈరోజు కూడా కేరళలో మోపలా కమ్యూనిటీ అనే ఒకటి ఉంటుంది. మోపలా అంటే కేవలం మొత్తం అరబ్బుల్ని పోలినటువంటి వారు ఉంటారు. మొత్తం కుర్తా పైజామా కాకుండా తోపు ధరించి ఉంటారు. కేరళలో ఇప్పుడు కూడా మోపలా కమ్యూనిటీ. తర్వాత గావా తాగుతూ ఉంటారు. అదే విధంగా వాళ్ళ కట్టుకునే ఇల్లులు, వారి సాంప్రదాయాలు, అరబీ భాష ఇంట్లో మాట్లాడుకోవడం మీకు దుబాయ్ లాంటి మసీదులు కేరళలో కనిపిస్తుంటాయి. ఈ విధంగా సహబా రదియల్లాహు అజ్మయీన్ ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజారు తప్ప ఆ చిష్తి ఈ చిష్తి వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వారు వచ్చి వ్యాపింప చేయలేదు. ఈ విషయాన్ని చాలా మంది కప్పిపుచ్చి ఏదో విధంగా వారికి తెలిసిన విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సహబా రదియల్లాహు అజ్మయీన్ యొక్క త్యాగాలు, వారి కారణంగా ఈరోజు మీరు నేను అల్హమ్దులిల్లా ఇస్లాంపై స్థిరంగా ఉన్నాము. అంటే అలాంటి కష్టాల్లో ఒక వంతు కష్టం, 10% అనట్లేదు, ఒక వంతు కష్టం వచ్చినా ఈరోజు మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు మనం చూస్తున్నాం, మంచి ముస్లింలు వాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో వారు వ్యతిరేకులుగా మారిపోతున్నారు. ఎథ్యూజం వైపు, నాస్తికత్వం వైపు వెళ్ళిపోతున్నారు. ఇస్లాం తమ హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా తమ అంతరాత్మలకు అన్యాయం చేసుకుంటూ గలత్ అంటే చెడు వైపునకు వారు ఎక్కువగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముస్లింలుగా ఉన్నటువంటి వారు. కాబట్టి సహబా
రదియల్లాహు అన్హు అజ్మాయిన్, వారి త్యాగాల ఫలంగా అల్హమ్దుల్లా ఈరోజు మన భారతదేశంలో ముస్లింలు ఇస్లాంపై స్థిరంగా ఉన్నారు అంటే ఇదే ఏకైక కారణం మిత్రులారా. చూడండి, ఇంకో సహాబీ ప్రస్తావన వస్తుంది, అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారు. అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి చక్రవర్తులకు లేఖలు రాసేవారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల ద్వారా రాయించి ప్రవక్త వారి ముద్ర వేసి పంపించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇరాన్ చక్రవర్తి అయినటువంటి కిస్రా పర్వేస్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖని తీసుకొని వెళ్ళింది ఎవరంటే అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారు. ఆ లేఖను తీసుకొని పర్షియా రాజైనటువంటి పర్వేస్ కిస్రా వద్దకు వచ్చారు. దైవ ప్రవక్త దూతగా వచ్చారు. వచ్చి ఆ లేఖని ఇవ్వడం జరిగింది. ఆ లేఖ తీసుకురావడం అంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే రాజు ఎలా ఉంటాడంటే, రాజుకు ఏదైనా నచ్చినట్లయితే వెంటనే చంపేస్తాడు కూడా. ఎంతో ధైర్య సాహసాలతో అబ్దుల్లా బిన్ హుజైఫా సహ్మీ రదియల్లాహు వారు ఆ లేఖని తీసుకొని ఆ యొక్క పర్షియా రాజు అయినటువంటి పర్వేస్ వద్దకు వచ్చేసి, కిస్రా వద్దకు వచ్చేసి ఆ లేఖనిచ్చారు. ఆ లేఖలో ఏముంది? ఆ లేఖ తెరవగానే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైనటువంటి అల్లా పేరుతో ప్రారంభం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపు నుండి పర్షియా రాజైన కిస్రాకు వ్రాయునది ఏమనగా, నీవు గనక రుజుమార్గాన్ని అవలంబించి అల్లా ప్రవక్తను విశ్వసించి దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇచ్చినట్లయితే నీపై శాంతి శుభాలు వర్షిస్తాయి, నీకు గౌరవం ప్రసాదించడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో జీవమున్న ప్రతి వ్యక్తి కోసం నేను దైవ ప్రవక్తగా పంపబడ్డాను. నీవు దైవాన్ని, దైవ ప్రవక్తను విశ్వసించి రుజుమార్గాన్ని అవలంబించినట్లయితే నీకు శాంతి శ్రేయాలు నీపై అవతరిస్తాయి. లేదంటే అగ్ని పూజారుల పాపమంతా కూడా నీ తలపై మోపడం జరుగుతుంది అని ఆ లేఖలో ఉంది. ఎప్పుడైతే లేఖ తెరిచి ఆ పర్షియా రాజు చూశాడో, చూడగానే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లా పేరుతో, నా పేరుతో కాకుండా అల్లా పేరుతో ఉందా అని ఆ విషయం అతనికి అస్సలు నచ్చలేదు. వెంటనే ఆ ఉత్తరంలో ఆ పదాన్ని చూడగానే కిస్రా కోపోద్రేకుడైపోయి ఆ ఉత్తరాన్ని చించి వేసి ఆ ప్రవక్త దూత ముందే, అంటే అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు వారి ముందే ఆ ఉత్తరాన్ని చింపేసి అతడు కింద వేయడం జరిగింది. ఆ తర్వాత యమన్ గవర్నర్కి ఆదేశించడం జరిగింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శిరఛేదనం చేసి ఆయన తలను నా వద్దకు తీసుకురాని నౌజు బిల్లా అతడు ఏలాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇరాన్ నుండి అబ్దుల్లా బిన్ హుజైఫా సహ్మీ రదియల్లాహు వారు దూతగా వచ్చారో, ఆయన మళ్ళీ ప్రవక్త వారి వద్దకు వెళ్ళిపోయి ప్రవక్త వారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ప్రవక్త ఇలా జరిగింది అన్న విషయం చెప్పగానే ప్రవక్త వారు ఆ వ్యక్తిని శపించారు, కిస్రాని శపించారు. ఏమని శపించారు? అల్లా అతని అధికారాన్ని తునాతునకలు చేసి అతన్ని మార్గభ్రష్టుడుగా చెయ్యుగాక అని శపించారు. అలా శపించిన కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే అతడు హతమార్చబడ్డాడు. ఎవరు? పర్షియా రాజు హతమార్చబడ్డాడు. అతనికి మర్డర్ జరిగి అతడు చనిపోయాడు. వెంటనే అతని కొడుకు సింహాసనాన్ని అధిష్ఠించాడు. సింహాసనం గద్దెక్కింది అతని కొడుకు అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలన కాలంలోని హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు డెమస్కస్ని ముట్టడించి కైవసం చేసుకున్నారు. డెమస్కస్ ముస్లింల యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. అప్పుడు కొంతమంది ముస్లిములు రోమన్లకు ఖైదీలుగా చిక్కారు, ఖైదీలుగా పట్టుబడ్డారు. సంఖ్యలు వేసి ముస్లింలని రోమ్ చక్రవర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది, ముస్లిం ఖైదీలని. అందులో ఈ సహాబీ వారు కూడా ఉన్నారు. అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారు కూడా ఆ ఖైదీలలో ఉన్నారు. రోమ్ చక్రవర్తి వాళ్ళని ఎగాదిగా చూశాడు. ఆ రోమ్ చక్రవర్తి యొక్క దృష్టి ఎవరిపై పడిందంటే అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారిపై పడింది. చూడడానికి చాలా చురుకుగా, చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు, చాలా తెలివైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ. అప్పుడు రోమ్ చక్రవర్తి ఏమంటున్నాడంటే, నీవు గనక ఇస్లాం ధర్మాన్ని త్యజించి క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్లయితే నిన్ను ఖైదీగా మేము విడుదల చేయడమే కాకుండా గౌరవ మర్యాదల్ని ప్రసాదిస్తాము అని అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారితో రోమ్ చక్రవర్తి, క్రైస్తవ చక్రవర్తి ఈ విషయాన్ని అంటున్నాడు. ఈ విషయం విన్నటువంటి అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారు, ఆ సహబీ వారు ఏమంటున్నారంటే,
చాలా అతని వైపునకు హేళనగా చూస్తూ, ఆ రోమ్ చక్రవర్తి వైపు హేళనగా చూస్తూ అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను ఇస్లాం ధర్మాన్ని వదిలివేయడం కంటే మృత్యువు, చావు నాకు 1000 రెట్లు మంచిది అని ఆయన ఖరాఖండిగా చెప్పివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సంభాషణ జరుగుతుంది. రోమ్ చక్రవర్తి అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ వారితో అంటున్నారు, చూడండి మీరు చూస్తుంటే చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీరు గనక క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్లయితే మా పరిపాలన అధికారంలో, మా పరిపాలనలో మీకు ఒక గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తాము. మీరే ఆలోచించండి, ఇస్లాంని వదిలేయండి, క్రైస్తవ్యాన్ని స్వీకరించండి అని చెప్పగానే అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు వారు ముందు చిరునవ్వుతో అతని వైపు చూసి అంతలోనే గంభీరంగా మారిపోయి అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ అంటున్నారు, నీ సామ్రాజ్యం మొత్తం కూడా నాకు అంటబెట్టిన దైవ ప్రవక్త ధర్మం ఇస్లాం నుండి ఒక్క అడుగు కూడా నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా చెప్పేశాడు. అప్పుడు ఈ యొక్క క్రైస్తవ రోమ్ చక్రవర్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయితే నిన్ను ఇక పైకి పంపించక తప్పదు, ఇక నిన్ను ఈ ప్రపంచం నుండి నేను పైకి పంపించేస్తాను అని చెప్పగానే, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, నేను నా ధర్మం నుండి ఒక్క క్షణం కూడా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అనగానే ఆ వ్యక్తి చాలా కోపోద్రేకుడైపోతాడు. వెంటనే ఇతను ఈ విధంగా కాదు, చిత్రహింసలు పెట్టి చంపాలి అనే ఆలోచనతో సైనికుల్ని ఆదేశిస్తున్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? రోమ్ చక్రవర్తి సామ్రాజ్యం, తర్వాత ఆ యొక్క మొత్తం క్రైస్తవులు సైనికులు ఉన్నారు, ముస్లిం యోధులు ఎవరైతే పట్టుబడ్డారో ఖైదీలుగా వారు కూడా ఉన్నారు. ఈ కేంద్రీకృతం దృష్టి మొత్తం కూడా సంభాషణ ఎవరితో జరుగుతుందంటే అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు వారికి మరియు రోమ్ చక్రవర్తికి జరుగుతుంది. ఈ సంభాషణ జరుగుతుంది, అందరూ కూడా చూస్తున్నారు. ఈ విషయంలో అతడు ఎంతగా మనోవ్యధకు గురైపోయాడంటే, ఇక అతని యొక్క అహంకారం ఏ స్థాయిలో ఉందంటే, నన్నే ఒక రాజుగా నాతోనే ఈ విధంగా ఇతడు మాట్లాడతాడా, చూడు నీ పని చూపిస్తానని సైనికులకు ఆదేశించాడు. ఏమని ఆదేశించాడు? ఈ వ్యక్తిని స్తంభానికి కట్టేయండి అనగానే తీసుకెళ్లి ఆ తాళ్లతో బంధించబడినటువంటి ఆ వ్యక్తిని అబ్దుల్లా రదియల్లాహు వారు తీసుకెళ్లి స్తంభానికి కట్టేస్తారు. స్తంభాన్ని కట్టేసిన తర్వాత సైనికులకి ఆజ్ఞాపించడం జరిగింది, కుడి భుజానికి ఒక భుజానికి నువ్వు బాణాన్ని వదులు అని చెప్పగానే రోమ్ చక్రవర్తికి సంబంధించినటువంటి ఒక సైనికుడు చాలా శరవేగంగా బాణాన్ని వదలడం జరుగుతుంది. ఆ బాణం వెళ్ళి అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు వారికి ఒక భుజానికి తలగానే ఆ చెయ్యి కింద పడిపోవడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అలా చాలా భయంకరంగా ఆయన క్షతగాత్రులు అయిపోతారు. ఆయన చెయ్యి మొత్తం కిందికి పడిపోతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన బాధలో ఉంటారు. అప్పుడు నవ్వుతూ ఆ రోమ్ చక్రవర్తి అంటాడు, ఇప్పుడైనా నువ్వు ఆలోచించు, ఇప్పుడైనా నువ్వు ఆలోచించు అంటే, ఎట్టి పరిస్థితుల్లో నా ధర్మాన్ని వదలడము ప్రసక్తే లేదు అని చెప్పగానే, అలానా నిన్ను ఏ విధంగా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసని అతడు తన సైనికులకు ఆజ్ఞాపించి ఒక పెద్ద తొట్టిలో నూనె పోయించేసి భగభగా మంట దాని కింద పెట్టేసేది. ఎర్రగా సలసల కాగిన తర్వాత అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు వారు ఆ ముస్లిం సైనికులు మొత్తం చూస్తున్నారు. అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ వారికి భయం ఏర్పడాలని ఆ రోమ్ చక్రవర్తి ఏం చేశారంటే, ఆ ముస్లిం ఖైదీని ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఆ నూనెలో వేయండి అనగానే ఆ సైనికులు నేరుగా తీసుకువెళ్ళి ఆ యొక్క నూనె తొట్టిలో వేయడం జరిగింది. వేయగానే కాసేపటి తర్వాత ఆ ముస్లిం యోధుని పైకి తీయగానే అస్థి పంజరం బయటికి వస్తుంది. అల్లాహు అక్బర్. పూర్తిగా అస్థి పంజరం బయటికి వస్తుంది. ఆ విధంగా భయంకరంగా ఆ నూనె తొట్టిలో ఆ నూనె సలసలా కాగిపోయి ఉంటుంది. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు వారు చూస్తున్నారు. ఆ తర్వాత, ఇప్పుడైనా నీకు అవకాశం ఉంది, నేను ప్రాణభిక్ష పెట్టి వదిలివేస్తాను, ఇప్పుడైనా చెప్పును, నేను క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తానని కనీసం ఒక మాట చెప్పు అంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రసక్తే లేదు అని మరింత గంభీరంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ చక్రవర్తి, రోమ్ చక్రవర్తి ఆజ్ఞాపిస్తాడు, ఈ వ్యక్తిని అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ తీసుకెళ్లి ఆ నూనెలో ఆ తొట్టిలో వేయండి అనగానే ఆ సైనికులు అతన్ని తాళ్లతో బంధించబడినటువంటి ఇప్పేసి తీసుకువెళ్తున్నారు ఆ తొట్టులో వేయడానికి. ఇక రాజు కూడా నిరాశతో ఉంటాడు. ఇతడిగా ఎంత చెప్పినా అర్థం చేసుకోలేడు అని ఆ విధంగా ఆశ్చర్యంలో ఉంటాడు. అంతలోనే అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు తీసుకెళ్తున్నారు. అప్రయత్నంగానే ఆయన కళ్ళలో నుండి అశ్రువులు ప్రవహిస్తున్నాయి. కంటతడి పెట్టుకున్నారు అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రదియల్లాహు అన్హు వారు. ఈ విషయాన్ని సైనికులు చూసి వెంటనే ఈ విషయాన్ని రోమ్ చక్రవర్తి చేరవేశారు. ఓ ప్రభు, ఇతడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పగానే అతనిలో ఒక ఆశ చిగురుస్తుంది. చావుకు భయపడుతున్నాడు, నేను అనుకున్నాను కదా, తీసుకురండి అనగానే మళ్ళీ అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీని రోమ్ చక్రవర్తి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు రోమ్ చక్రవర్తి అంటాడు, ఇప్పుడైనా నీకు అర్థమైందా? నీ ప్రాణం అంటే నీకు ప్రీతి ఉంది కదా, ప్రేమ ఉంది కదా, ఇప్పుడైనా మా క్రైస్తవ్యాన్ని స్వీకరించు అనగానే
ఎట్టి పరిస్థితుల్లో నేను స్వీకరించనని మళ్ళీ చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎందుకు ఏడ్చావు, ఎందుకు కంటతడి పెట్టుకున్నావు అనగానే ఆయన ఎలాంటి అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారో చూడండి మిత్రులారా. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఇప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఏంటంటే మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సలసలా కాగేటటువంటి నూనె తొట్టిలోని నన్ను వేయడం జరుగుతుంది. కొన్ని క్షణాల్లోనే నా ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోతుంది. ఆ తర్వాత నేను చనిపోతాను, నా జీవితం సమాప్తమైపోతుంది. కానీ నేను అది కాదు కోరుకునేది. నేను కోరుకునేది ఏమిటంటే నా శరీరంలో ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్ని ప్రాణాలు గనక నాకు ఉండి ఒక్కొక్క ప్రాణాన్ని అల్లా మార్గములో త్యాగం చెయ్యాలని నాకు అనిపిస్తుంది. కానీ నేనేం చెయ్యను, నాకు ఒకే ఒక ప్రాణం ఉంది. కాసేపట్లోనే నా ప్రాణం అనంత వాయువులో కలిసిపోతుంది. నా శరీరంలో ఎన్నైతే రోగాలు ఉన్నాయో అన్ని ప్రాణాలు గనక ఉన్నట్లయితే ఒక్కొక్క ప్రాణాన్ని నేను అల్లా మార్గంలో ఖుర్బాని త్యాగం చేసేవాడిని కదా. ఈ ఆలోచనతో నేను బాధపడుతున్నానయ్యా అని చెప్పగానే రోమ్ చక్రవర్తి బిత్తరపోతాడు, అవాక్కైపోతాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు రోమ్ చక్రవర్తి కాసేపు ఆలోచించి అంటాడు, ఎలాంటి వ్యక్తివయ్యా నువ్వు? నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటి చెప్పు అంటే, నువ్వు నా నుదుటిని ముద్దాడు అని చెప్తాడు రోమ్ చక్రవర్తి. కాసేపు ఆలోచించి అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు అన్హు వారు అప్పుడు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఆయన ఏమంటున్నారంటే, కాసేపు ఆలోచించి అబ్దుల్లా బిన్ హుజాఫా సహిమి రదియల్లాహు వారు ఆ చక్రవర్తితో అంటున్నారు, ఏమంటున్నారంటే, నేను నీ నుదుటిని ముద్దు పెట్టాలంటే నువ్వు నన్ను వదిలేస్తావని చెప్పావు కదా, నన్ను మాత్రమే కాదు నా సహచరుల్ని కూడా వదిలివేస్తాను అని చెబితేనే నేను నీ నుదుటిని ముద్దు పెట్టుకుంటాను. అల్లాహు అక్బర్. అతడు ఆలోచించి సరే నేను వదిలివేస్తాను అనగానే అబ్దుల్లా బిన్ హుజాఫా సహిమి రదియల్లాహు వారు రోమ్ చక్రవర్తి నుదుటిని ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోమ్ చక్రవర్తి ఆజ్ఞాపిస్తాడు, వీరిని వదిలివేయండి అని. ఆ సైనికులంతా ముస్లిం యోధులంతా కూడా మదీనా వెళ్ళిపోతారు. ఈ జరిగిన వృత్తాంతం మొత్తం కూడా ఉమర్ రదియల్లాహు వారికి చెబుతారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటారు, అల్లాహు అక్బర్ అని చాలా అమిత ఆశ్చర్యంతో ఆయన చాలా సంతోషంతో ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటారు, ఈరోజు అబ్దుల్లా బిన్ హుజాఫా సహిమీని యొక్క నుదుటిని ముద్దు పెట్టుకునేటటువంటి హక్కు మనందరికీ ఉంది. నేను ముందుగా ఈ హక్కుని ఉపయోగించుకుంటున్నాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు అబ్దుల్లా బిన్ హుజాఫా సహిమీ రదియల్లాహు అన్హు నుదుటి ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సహాబాలందరూ కూడా ఆయన నుదుటిని ముద్దు పెట్టుకుంటారు, ఆ ముస్లిం యోధులంతా కూడా. అల్లాహు అక్బర్. ఇలాంటి విశ్వాసం చరిత్రలో ఎక్కడైనా ఇలాంటి విశ్వాసాన్ని, ఇలాంటి త్యాగాన్ని కనీసం మనం విన్నామా, చూసామంటే ఎక్కడ కూడా ఇలాంటి త్యాగాలు మనకు కనిపించే మిత్రులారా. ఎక్కడ కూడా ఇలాంటి త్యాగాలు అనేవి మనకు కనిపించవు. ఎక్కడ కూడా మీరు జయిస్తే ఈ ప్రపంచ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారని సహబా రదియల్లాహు అజ్మయన్కి మోటివేషన్ ఇవ్వడం జరగలేదు. పరలోకం, ఆఖిరత్, ఖియామత్ యొక్క మోటివేషన్ ఇవ్వడం జరిగింది. హియర్ ఆఫ్టర్ లైఫ్, చనిపోయిన తర్వాత జరిగేటటువంటి ఆ జీవితం గురించే మాటికి ఖియామత్ గురించి వారికి పురిపు కొల్పడం జరిగింది. ఈ విధంగా సోదర మహాశల వారిలో ఉన్నటువంటి త్యాగాలు, వారిలో ఉన్నటువంటి ఖుర్బానీల కారణంగా ఈరోజు మీరు, నేను, మనము విశ్వాసులు, ముస్లింలుగా జీవితం గడుపుతున్నాం. ఏ విధంగానైతే బనీ ఇస్రాయిల్లో యూదుల్లో ఉన్నటువంటి ఏదైతే ఆలోచన, మేము యూదులుగా పుట్టాం, మేము స్వర్గానికి వెళ్ళిపోతాం అన్నటువంటి భావన వారిలో ఉండేది. ఎప్పుడైతే ఈ భావన వచ్చేసిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని పాతాళానికి నెట్టేశాడు. యూదుల్ని ఏ విధంగా జిల్లత్, ఏ విధంగా పరాభవం చేశాడంటే ఈరోజు ప్రపంచంలో కేవలం ఒకే ఒక శాతం యూదులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క కుట్రలు, కుతంత్రాలను లెక్క కట్టలేనటువంటి ఈ యొక్క పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు యూదులు ఎలా ఉండేవారు? పూర్తి ప్రవక్తల పరంపర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదుల నుండి తీసుకొచ్చాడు, బనీ ఇస్రాయిల్ నుండి. ఎప్పుడైతే అహంకారానికి లోనైపోయారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదుల్లో నుండి ప్రవక్తల పరంపర ఆపేసి బనీ ఇస్మాయిల్ నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబెట్టేసి ఎవరైతే అహంభావానికి గురవుతారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిపై వారిని స్థిరంగా పెట్టడం చెప్పడం జరిగింది. అందుకే సూర్య ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చివరి ఆయత్, చాప్టర్ 47 చివరి ఆయత్ మీరు చూడండి. ఓ ముస్లింలారా, మీరు గనక ఈ బాధ్యతను విస్మరించినట్లయితే అల్లా అంటున్నాడు, నేను ఎలాంటి జాతిని తీసుకొస్తానంటే వారు మీలా ఉండరు, మీరా సోమరిపోతులు ఉండరు, మీలా లేజినెస్ వారిలో ఉండదు. వారు ఏ విధంగా ఉంటానైతే అల్లాను అమితంగా ప్రేమిస్తారు,
వారు అల్లాను అమితంగా ప్రేమించేవారు ఉంటారు, కార్యనిర్వహణలో వారు ముందుండి పనిచేస్తుంటారు. ఈరోజు అల్హమ్దుల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మందికి హిదాయత్ ప్రసాదిస్తున్నాడు. ఈరోజు ఖురాను గ్రంథాన్ని చదివి అమెరికా, యూరోప్లో ఎంతో మంది పెద్ద పెద్ద సైంటిస్టులు అల్హమ్దుల్లాహ్ ఈరోజు ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. గైర్ ముస్లిమ్స్గా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాంని ఏ విధంగా ప్రజెంట్ చేయాలంటే ఆలోచనలో ఈరోజు నవ ముస్లిమ్స్ ఉన్నారంటే నిజంగా ముస్లిములు ఎవరైతే మేము ముస్లిం చెప్పుకున్నారో వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా. సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ వారి యొక్క జీవితాలు, వారి యొక్క త్యాగాల గురించి రోజులు మనం కూర్చొని మాట్లాడినా వారి త్యాగాలు ఇంకా చరిత్రలో మిగిలిపోతాయి. అలాంటి ఒక మహత్తరమైనటువంటి మరొక సహాబీ రదియల్లాహు అజ్మాయిన్ జీవితం గురించి మీకు చెప్తాను. ఈరోజు మనం విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాం. ఈరోజు 5 పూటలు నమాజ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయనివారు చేయట్లేదు. ఈరోజు ఫజర్ అజాన్ మనకు వినపడ్డప్పుడు కూడా నిద్రను ఎంతగా ప్రేమిస్తూ మనం ఉండిపోతామంటే నిద్రలో మేల్కొనేటటువంటి ప్రయత్నం మనం చేయం. అలాంటిది ఒక సహాబీ గురించి చెప్తాను. ఆయన ఎవరు? ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్న వారు మక్కాలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. ఎంతో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు ఆయన పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన జీవితం ముందుకు కొనసాగుతుంది. ఆయన చెవిలో ఈ విషయం పడింది, సృష్టి తాళను కాకుండా సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త అన్న విషయం ఎప్పుడైతే ఆయన చెవిలో పడిందో ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించకంటే ముందు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన మక్కాలోని ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు ఈరోజు ధరించినటువంటి వస్త్రాలు రేపు ధరించేవారు కాదు. పట్టు వస్త్రాలు, ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు ధరించేవారు ముసైబ్ బిన్ ఉమైర్. ముసైబ్ బిన్ ఉమైర్ ఏ దారిలో నుండైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారో ఆయన పూసుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలు ఆ యొక్క వాసన చూసి ఈ ప్రదేశం నుండి, ఈ ప్రాంతం నుండి ముసైబ్ వెళ్ళారు అని ఆయన గురించి చర్చించుకునేవారు. ఈరోజు తొడిగిన వస్త్రాలు రేపు తొడిగేవారు కాదు. ఆయన ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఆయన పూసుకొని ఆ మక్కా వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి చెవులు ఎప్పుడైతే ఇస్లాం ధర్మం గురించి వినబడిందో ఇస్లాం ధర్మాన్ని విశ్వసించకుండా ఉండలేకపోయారు. కలిమా పఠించారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై విశ్వాసం తీసుకొచ్చారు. కానీ బహిర్గతం చేయలేదు. బహిర్గతం ఎందుకు చేయలేదు అంటే 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ధనవంతుడు కాబట్టి పేద సహబాలకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనతో ఆయన బహిర్గతం చేయలేదు. రెండో కారణం ఏంటంటే ముసైబ్ బిన్ ఉమైర్ యొక్క తల్లి ఆయన్ని అమితంగా ప్రేమించేది కాబట్టి ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారి యొక్క తల్లికి ఈ విషయం తెలిస్తే బాధ కలుగుతుందేమో అనే ఆలోచనతో ముసైబ్ ఈ విషయాన్ని తెలియజేయలేదు. 2 కారణాలతో. ఎప్పుడైతే ముసైబ్ బిన్ ఉమైర్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆయన అల్లాహ్ యొక్క ఆరాధన చాటుగా చేస్తున్నారో ఒకసారి కాబతుల్లా దగ్గర ఆరాధన చేస్తూ ఉంటే ఉస్మాన్ బిన్ తల్హా వారు చూశారు. అప్పటికి ఉస్మాన్ బిన్ తల్హా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. చూశారు ముసైబ్ బిన్ ఉమైర్ అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. అయ్యో ఈయన కూడా ముస్లిం అయిపోయాడా అన్న ఆలోచనతో ఈయన ఏం చేశాడు? ఉస్మాన్ బిన్ తల్హా నేరుగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేశాడు. ముసైబ్ బిన్ ఉమైర్ యొక్క తల్లిదండ్రులు ఆయన్ని నిర్బంధించారు. ఆయన్ని గట్టిగా అడిగారు, నువ్వేం చేశావంటే జరిగిన విషయం మొత్తం చెప్పారు. సృష్టితాల్ని కాకుండా సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నేను విశ్వసించాను, ఇది ఇస్లాం అంటే అని విషయం చెప్పారు. మా తాత ముత్తాతల ధర్మాన్ని నీవు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నావా? తాత ముత్తాతల ధర్మాన్ని మమ్మల్ని అప్రతిష్టల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నావా ఓ ఉమైర్ అని నానా రకాలుగా ముసైబ్ బిన్ ఉమైర్ వారిని హింసించడము, ఇబ్బంది పెట్టడము, ఆయనపై దౌర్జన్యం చేయడం ప్రారంభించారు. చివరికి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు, తాళ్లతో బంధించి ఇంట్లో కట్టేశారు. ఇక అనేక సౌఖ్యాలు సుఖభోగాలలో తూలుతున్నటువంటి ముసైబ్ బిన్ ఉమైర్కి కష్టాలు వచ్చేసాయి. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు, దౌర్జన్యం జరుగుతుంది, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఇస్లాం ధర్మాన్ని వదిలే ప్రసక్తి లేదని ముసైబ్ బిన్ ఉమైర్ అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక దౌర్జన్యం ఆయనపై పెరిగిపోతున్నాయి. అప్పుడు హిజ్రత్ మదీనా కంటే ముందు హబ్షా వెళ్ళడానికి ప్రవక్త వారు అనుమతించారు కొంతమంది సహాబాలకు. దాదాపుగా 28 మంది వెళ్ళడం జరుగుతుంది. అందులో ముసైబ్ బిన్ ఉమైర్ వారు కూడా ఇక నాపై దౌర్జన్యం ఎక్కువ జరుగుతుంది, నేను ఈ మక్కాను వదిలేసి వెళ్ళిపోతానని నిర్ణయించుకొని ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు కూడా హబ్షా వెళ్ళాలని అనుకొని ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుండి బయలుదేరే ముందు ముసైబ్ తల్లిదండ్రులు, తండ్రి అంటున్నాడు, ముసైబ్ ఎక్కడికి వెళ్తున్నావు?
నేను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానంటే, ఓ ముసైబ్ నీకు ఆస్తి నీకు ఏమి ఇవ్వడం జరిగిందంటే, నాకు ఒక చిల్లి గవ్వ కూడా అవసరం లేదు, నా ఈమాన్ నాకు చాలా ముసైబ్ అంటున్నారు. అంతలోనే ముసైబ్ ఇంటి నుండి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే తన తండ్రి అంటున్నాడు, ఓ ముసైబ్ నువ్వు తొడుక్కున్నటువంటి వస్త్రాలు, నీ శరీరం పైనటువంటి వస్త్రాలు కూడా నీ తండ్రి సంపాదన అనగానే అది కూడా ముసైబ్ బిన్ ఉమైర్ తీసేశారు. అల్లాహు అక్బర్. చివరికి చర్మంతో చేసినటువంటి చిన్న కండువ, చిన్న టవల్ని నడుముకు చుట్టుకున్నారు. నడుము చుట్టుకొని హిజ్రత్ కోసం బయలుదేరారు. అల్లాహు అక్బర్. సహబా రదియల్లాహు అజ్మఈన్ అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రవక్త వారు ఉన్నారు. ముసైబ్ బిన్ ఉమైర్, ఏ ముసైబ్ బిన్ ఉమైర్ అయితే ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించి ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలను పూసుకొని వెళ్తూ ఉంటే ఈ దారిలో ముసైబ్ వెళ్ళాడు. ఇంత ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించేటువంటి ముసైబ్ ఏం చేశాడంటే, ఒక చర్మంతో చేసినట్టు ఒక చిన్న టవల్ని ఆయన తన ఈ యొక్క నడుముకు చుట్టుకొని వస్తూ ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని చూపించి అంటున్నాడు, అదిగో చూడండి, ప్రపంచాన్ని అమ్మివేసి పరలోకాన్ని కొనుక్కున్నటువంటి వ్యక్తిని చూడండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముసైబ్ బిన్ ఉమైర్ని చూపించడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆ విధంగా ముసైబ్ హబ్షా వెళ్ళిపోయారు. హబ్షా వెళ్ళిపోయిన తర్వాత ముసైబ్ బిన్ ఉమైర్ వారు కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి మక్కాకి వచ్చారు. ఎప్పుడైతే మక్కాకి వచ్చారో అప్పుడు మదీనా నుండి కొంతమంది వచ్చి, మేము ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాము, మాకు ఒక మంచి ధర్మజ్ఞానం తెలిసినటువంటి ఒక బోధకుడిని పంపండి అంటే ముసైబ్ బిన్ ఉమైర్ వారిని మొట్టమొదటిగా ఒక బోధకుడిగా, ఒక దాయిగా చేసి ప్రవక్త వారు పంపించడం జరిగింది. ఆ విధంగా ఆయన మదీనాకు వెళ్ళిపోయి అల్హమ్దుల్లా చాలా గొప్పగా ఖురాను గ్రంథాన్ని ఆయన అర్థం చేసుకుని ఖురాను గ్రంథాన్ని బోధిస్తూ ఇంటికి వీధికి తిరిగి తబ్లీగ్ కార్యకలాపాలు, అల్లా ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేస్తూ అక్కడ గొప్ప మంచి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశారు ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే జంగే ఉహద్ జరుగుతుందో, అల్లాహు అక్బర్, జంగే ఉహద్లో ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు పాల్గొన్నారు. చివరికి అందులో షద్దాద్ బిన్ ఔస్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే ముసైబ్ బిన్ ఉమైర్ వారు యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువులతో వీరోచితంగా పోరాడుతున్నారు. షద్దాద్ బిన్ ఔస్ అనేటటువంటి ఒక అవిశ్వాసి సత్య తిరస్కరించేసారంటే వెన్నుపోటు పొడిచి, ఒక శత్రు వెన్నుపోటు పొడిచి ముసైబ్ బిన్ ఉమైర్ని షహీద్ చేయడం జరుగుతుంది. జంగే ఉహద్లో ముసైబ్ బిన్ ఉమైర్ వారు షహీద్ అయిపోయారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే షహీద్ అయిపోయి పడిపోయారో ఆయన్ని జనాజా నమాజ్ చదివించాలి. ఆయన్ని జనాజా నమాజ్ గుసుల్ చేయించిన తర్వాత ఆయనకు కఫన్ చుట్టడానికి కేవలం ఒకే ఒక చాదర్ ఉంది, ఒకే ఒక వస్త్రం ఉంది. అల్లాహు అక్బర్. 2 కఫన్ వస్త్రాలు కావాలి, కానీ ఒకే చాదర్ ఉంది, ఒకే కఫన్ వస్త్రం ఉంది. ఏం చేయాలి? ముఖంపై కప్పితే కాళ్ళు నగ్నంగా కనిపిస్తున్నాయి, కాళ్ళపై కప్పితే ముఖం కనిపిస్తుంది. ఏం చెయ్యాలి అని ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అడిగారు. ఏ ముసైబ్, ఎవరైతే ఖరీదైన వస్త్రాలు తొడుకొని మక్కా వీధిలో నడిచేవాడో, ఏ ముసైబ్ బిన్ ఉమైర్ అయితే ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలను పూసుకునేవాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ముసైబ్ ఎప్పుడైతే అల్లా ధర్మం కోసం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఎప్పుడైతే జంగే ఉహద్లో షహీద్ అయిపోయారో, కఫన్ వస్త్రాలు లేవు, ఒకే ఒక వస్త్రం ఉంది. కాళ్ళపై వేస్తే ముఖం కనిపిస్తుంది, ముఖంపై వేస్తే కాళ్ళు నగ్నంగా కనిపిస్తున్నాయి. ఓ ప్రవక్త, మేము ఏం చేయాలి అంటే ప్రవక్త వారు అన్నారు, ఆ ఒక వస్త్రాన్ని, ఒక చాదర్ని ముఖంపై కప్పి కాళ్ళపై గడ్డిపరిచి మీరు అతన్ని సమాధి చేయండి. అల్లాహు అక్బర్. ఇది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మిత్రులారా, ఈ విధంగా ఎంతమంది అయితే సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ వారు ఉన్నారో వారంతా కూడా వారి జీవితాలలో, చరిత్రలో ఏ వ్యక్తి చేయని సాహసోపేతంగా తమ ధన ప్రాణాలతో అల్లా మార్గంలో పోరాడినటువంటి వ్యక్తులు సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్. చివరిగా ఒక సహాబీ వారి గురించి చెప్పి ఇన్షాల్లా నా ప్రసంగం నేను ముగిస్తాను. అదే హంజలా రదియల్లాహు అన్హు వారు. అబూ అమీర్ ఎవరు? యూదులలోని ధనవంతుడు అబూ అమీర్ యూదుల్లో ధనవంతుడు, అదేవిధంగా మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. సత్యం తెలిసింది, కానీ అసూయ కారణంగా ఇస్లాం ధర్మం స్వీకరించాలి. అసూయ ఏంటి? ప్రవక్త వారు యూదుల్లో నుండి కాకుండా మీలో నుండి ఎందుకు వచ్చారు ప్రవక్త వారిని? అతడు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేడు. అబూ అమీర్ యొక్క కుమారుడు ఎవరంటే హజరత్ హంజలా రదియల్లాహు అన్హు వారు. హంజలా రదియల్లాహు అన్హు వారు తండ్రికి అల్లాహ్ హిదాయత్ ఇవ్వకున్నా కుమారునికి హిదాయత్ ఇచ్చాడు, కుమారుడు ఇస్లాం స్వీకరించాడు. హజరత్ హంజలా రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే హంజలా రదియల్లాహు అన్హు వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో, అల్లాహు అక్బర్, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాంని ఆచరిస్తున్నారు, యవ్వనంలో ఉన్నారు, ఆయనకు వివాహం జరిగింది.
పెళ్ళయింది, తన భార్యతో పాటు పడక గదిలో ఉన్నారు. ఏలాన్ జరుగుతుంది, జంగే ఉహద్ యొక్క ఏలాన్ జరిగింది. ఎప్పుడైతే ఏలాన్ జరిగిందో భార్యతో సమాగమంలో ఉన్నటువంటి హంజలా రదియల్లాహు అన్హు వారు పడక గది యొక్క సుఖాన్ని వదిలేసి రణరంగంలో దిగిపోయారు. అల్లాహు అక్బర్. రణరంగంలో దిగిపోయారు. శత్రువులతో విరోచితంగా పోరాటం చేస్తూ 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 వీరమరణం పొందారు, షహీద్ అయిపోయారు హజరత్ హంజలా రదియల్లాహు అన్హు వారు. అప్పుడు ప్రవక్త వారు చెప్తున్నారు, ఆకాశం నుండి దైవ దూతలు అవతరించి హజరత్ హంజలాకి గుస్సూల్ స్నానం చేయించడాన్ని నేను చూశాను అని చెప్పారు. అంతలోనే హంజలా భార్య వచ్చేసి ఆయన అపరిశుద్ధ అవస్థలోనే స్నానం చేయకుండా వచ్చేసి ఆయన రణరంగంలో ప్రాణాలు అర్పించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మిత్రులారా, ఇది మన సహబా రదియల్లాహు అజ్మఈన్ వారి యొక్క విశ్వాసం, వారి యొక్క త్యాగాలు. ఈరోజు మీరు నేను మనం విశ్వాసంలో స్థిరంగా ఉన్నామంటే వారు కారణం. అలాంటి త్యాగాల్లో కనీసం 1%, 1% కూడా మనలో విశ్వాసం ఉన్నట్లయితే ఈరోజు మనపై ఇన్ని ఎలిగేషన్స్ ఉండేవి కాదు, ఈరోజు మనపై ఇన్ని అపనిందలు మోపేవారు కాదు, ఈరోజు ఇంత హీనమైనటువంటి స్థితిలో మనం ఉండే వాళ్ళం కాదు. ఈరోజు మన పరిస్థితి, మన జీవితం ఏదుందంటే మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన కుటుంబం, మన భార్య పిల్లలు, మన సంపాదన, మన ఆస్తిపాస్తులు, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ. ధర్మాన్ని లాస్ట్ ప్రయారిటీలో మనం పెట్టాం. అప్పుడు అల్లాహ్ కూడా మనం తీసుకెళ్ళి చివరి ప్రయారిటీలో పెట్టేశాడు. అదే మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, అల్లా ధర్మాన్ని మానవాళికి అందజేయాలి. నేను ఎన్నో సందర్భాలు చెప్తుంటాను, దావా ఇస్లాం ధర్మ సందేశం గైర్ ముస్లిమ్స్కి ఇవ్వాలి, వింటున్నారు, వదిలివేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఫోన్ చేసి భాయ్ మనం ఈ కార్యక్రమాలు చేయాలి అని ఆ విధంగా ఎప్పుడైతే ఒక ముహూర్తం ఖరారు చేసుకొని అక్కడ పూజారి వచ్చేసి ఆ యొక్క మంత్రాలు చదివితేనే పెళ్ళవుతాయో అదేవిధంగా ఒక ప్రోగ్రాం పెట్టేసి ఒక స్పీకర్ వస్తేనే కార్యక్రమం ముందు కొనసాగుతుంది. అలాంటి పరిస్థితులు ఈరోజు మన జీవితంలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, సోదరులారా, సోదరిమల్లారా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోవాలంటే సోదరిమల్ల నుండి దాదాపుగా 10 మంది సహబాలు సహబియాత్ వారి గురించి ఉంది. కనీసం మనం ఒక 4-5 గంటలు చెప్పుకున్న సహబా రదియల్లాహు అన్హు జీవితంలో ఒక 1% కూడా మనం చర్చించుకున్నట్లే. కాబట్టి సోదరిమల్లు ఎవరైతే ఉన్నారో, సోదరులు ఎవరైతే ఉన్నారో, ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ అంటే ఖుర్బానీ, దీన్ అంటే త్యాగం. ఆ త్యాగం నీలో ఉన్నప్పుడే నీవు ఒక విశ్వాసిగా పరిగణించబడతావు. ఆ త్యాగం నాలో ఉన్నప్పుడే నేను ఒక విశ్వాసిగా పరిగణించబడతాను. ఈ జీవితం అంటారా, మనం పుట్టాము, మనం చస్తాము. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామతి ఫమన్ జుహ్జియా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. అల్లాహ్ అంటున్నాడు, ప్రతి మనిషి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. నిజమైన సాఫల్యం, నిజమైన రియల్ సక్సెస్ ఏంటంటే ఒక వ్యక్తి నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడాలి. మనం స్వర్గం నుండి వచ్చాం, స్వర్గానికి వెళ్ళాలి. మన అల్టిమేట్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే మనం జన్నత్లో వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. మరి అలాంటి స్వర్గము, శాశ్వతమైనటువంటి స్వర్గము, ఉద్యానవనాలతో, కాలువలతో, పాల కాలువలతో, తేనెకాలతో ప్రవేశించినటువంటి ఆ స్వర్గం రావాలి అంటే మనం ముస్లింలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు. గైర్గా మనల్ని పుట్టించలేదు. ఈమాన్గా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు. మరి అలాంటి హిదాయత్లో ఉన్నటువంటి మనము అల్లాహ్ ధర్మం కోసం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. రెండు విషయాలు. అదేంటంటే ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గైర్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిమేతరులు, వారికి ఇస్లాం ధర్మం పరిచయం చేసినట్లయితే ఇన్షాల్లా కొంతవరకు మన హక్కుని మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. చివరిగా నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సకల లోకాల సృష్టికర్త అనుకుంటే అల్లాహ్ మనందరికీ కూడా సద్బుద్ధిని, హిదాయత్ని ప్రసాదించుగాక. ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిరికి పందలుగా ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క స్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడి అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ త్యాగం చేసేటటువంటి జజ్బాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా కల్పించుగాక. సోదరి మనలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సోదరి మనల్లో దావా చేసేటటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని సోదరి మనలకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.